శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాత్వమహం వందే పరమానందమాధవం. శ్రీకైవారపురాధీశం శ్రీకైవల్యప్రదాయకం శ్రీకరం శ్రీనిధిం వందే నారాయణగురుం భజే. శ్రీగణనాథుని శారదా సత్కవులన్ సహజయోగిమునులన్ సురులన్ దేవబ్రాహ్మణధన్యుని సకలం తర్యామి హరిని చాల భజింతున్. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారములు తెలుపుతూ, సభాసీనులైనటువంటి భగవద్భక్తులందరికీ నా వందనములు తెలుపుతూ, శ్రీక్షేత్రం కైవారం ధర్మాధికారి గారైన పరమపూజ్యులు శ్రీ డాక్టర్ ఎంఆర్ జయరామ్ గారికి నా సాంజలి బంధకమైనటువంటి వందనాలు తెలుపుతూ, వారితో పాటు విచ్చేసినటువంటి వారి ధర్మపత్ని గారు మాతృశ్రీ జయకుమారమ్మ గారికి నా సాంజలి బంధకమైనటువంటి వందనములు తెలుపుతూ, పోతనామాత్య ప్రణీతంబైన ఆంధ్ర మహాభాగవతము సద్గురు శ్రీ యోగి నారేగణ యతీంద్రుల చేత రచింపబడిన అమర నారేగణ శతకం సమన్వయ ప్రవచన కార్యక్రమానికి మొదటో రోజు మీ అందరికీ సాదరమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. కైవారములో కామితమిచ్చే గుడి ఒకటుందయ్యా, ఆ గుడి లోపల భద్రమైన ఒక పీఠము గలదయ్యా. ఆ పీఠము లోపల పాటలు పాడే గురుడొకడుండునయ్యా, ఆతడే యోగి నారాయణుడయ్య, ఆతని నమ్మిన తొలగును మాయా. కైవారములో కామితమిచ్చే గుడి ఒకటుందయ్యా. సమస్తమైనటువంటి జనముల కోరికలు తీర్చేటువంటి గుడి ఒకటి కైవార మహాక్షేత్రంలో ఉంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా, రే నాయనా, నన్ను కేవలం ఎప్పుడు జ్ఞానులే పట్టుకుంటారని అనుకోకు, ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నారు. నా పైన ఆర్తితో వస్తారు కొంతమంది. కొంతమంది భగవంతుడంటే ఎవడరా అనుకొని వస్తాడట ప్రశ్న వేసుకుంటూ. అర్థార్థి అంటే నా కోరికలు తీర్చవయ్యా అని కొంతమంది వస్తారట. కొంతమంది పరమాత్మ నీ జ్ఞానాన్ని ప్రసాదించు అని వస్తారట. చతుర్విధ భజంతే మాం సోంత సుకృతినోర్జున, నలుగురు వస్తారయ్యా అని. అలాగ కైవార క్షేత్రంలో ఈ 4 విధములైనటువంటి భక్తులు తాతగారి సన్నిధానంలో వస్తారు ఎప్పుడు కూడా. కైవారములో కామితమిచ్చే గుడి ఒకటుందయ్యా. ఆ గుడి లోపల మీరు ప్రవేశించారనుకోండి, వెంటనే ఆ గుడి లోపల భద్రమైన ఒక పీఠము గలదయ్యా. అక్కడ ప్రసన్నమైన ఒక శాంతమయమైన ఒక వాతావరణంలో, ఆ లోపల యోగ స్థితిలో ఒక భద్రమైన ఒక జీవ సమాధి,
ఒక జీవన్ముక్తమైనటువంటి ఒక సమాధి, ఒక పీఠం కనబడుతుంది మనకు. ఒకవేళ ఆ పీఠం కనుక మీకు నచ్చి ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చొని ఈ పీఠము లోపల ఏముందో అని మీరెవరైనా చూసే ప్రయత్నం చేస్తే, ఆ పీఠము లోపల పాటలు పాడే గురుడొకడుండునయ్యా. ఆ పీఠము లోపల జనములను ఉత్తేజపరచడానికి పాటలు పాడేటువంటి ఒక గురుడు ఉన్నాడండి. ఆ గురువు నిరంతరం పాట పాడుతూ ఉంటాడండి. ఆ పాట ఎటువంటిది అని అంటే, సామాన్య భక్తులకు భక్తి, కాస్త ఏవైనా జ్ఞానము కావాలనుకునే వాళ్లకు జ్ఞానము, లేదయ్యా నీవు తప్ప ఇంకొకటి వద్దు అనేటువంటి వాళ్లకు మోక్షము. భక్తి, జ్ఞానము, మోక్షము ఈ 3 ప్రసాదిస్తూ పాటలు పాడుతూ ఒక దివ్యమైన యోగి లోపల కూర్చున్నాడు. ఆయన ఎవరయ్యా అనంటే, ఆతడే యోగి నారేయనుడయ, ఆతనుతో చూసిన తొలగును మాయా. అతనెవరో కాదు, సద్గురు అయినటువంటి మహాయోగి కారణాచార్యులు, జీవన్ముక్తులైనటువంటి యోగి నారేగణ యతీంద్రులు. ఆ సమాధి స్థిత జీవన్ముక్తులై మనందరినీ ఉద్ధారం చేయడానికి సద్గురు స్వరూపంగా కలియుగ అంతం వరకు లోపల ఉంటాడండి. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి గురు సామీప్యం. ఇద్దరికీ పరమాత్ముడు మోక్షం ఇవ్వలే, వాళ్ళు మోక్షం కోరలే, పరమాత్ముడు వాళ్లకు మోక్షం ఇవ్వలే. ఎవరయ్యా అని మీరు వాంగ్మయం పరిశీలన చేసి చూడండి. మొట్టమొదటి వాడు వేదవ్యాసుడు. పరమాత్ముడు మోక్షం ఇవ్వలేదండి. ఎందుకంటే ఇతనుకు గనక మోక్షం ఇచ్చేస్తే మరలా ఇంతటి వాంగ్మయం సర్వభ్రష్ట పట్టిపోతుంది, వాంగ్మయం మరలా రాదు. కాబట్టి శాశ్వతంగా ఈ గురువు నిలబడి ఉండాలి ఎప్పటికీ కూడా. అందుకని వేదవ్యాసుల వారు మోక్షం కోరలే, వేదవ్యాసుల వారికి భగవంతుడు మోక్షం ఇవ్వలే. రెండో వారు ఎవరయ్యా అన్నారు, ఆయనే సద్గురు యోగి నారేగణ యతీంద్రుల వారు. పరమాత్ముడి దగ్గర మోక్షం ఆయన కోరలే, పరమాత్ముడు ఆయనకు మోక్షం ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదో తెలుసా నాయనా? నీకు మోక్షం ఇచ్చేస్తే నీకెందుకు ఇవ్వాలి మోక్షం? మోక్షం ఎందుకు ఇవ్వాలి? అగ్నిని అగ్నిగా చూడాలే తప్ప అగ్నికి ఇంకో అగ్ని అక్కర్లే. కాబట్టి నాయనా, నిన్ను నమ్ముకున్న వాళ్లకు నువ్వే మోక్షం ఇచ్చేటప్పటికి నీకెందుకు నేను మోక్షం ఇవ్వాలి అన్నాడు పరమాత్మ. మోక్షం ఇవ్వలే. ఎందుకు? ఆయనే మోక్షము గనుక. ఈ రోజుకు ఆ మహనీయుని యొక్క పాదపద్మములు మీరు ఏ రీతిగా పట్టుకుంటారో ఆ రీతిగా అనుగ్రహించుకుంటూ వచ్చారండి. మీరు వాంగ్మయం మొత్తం చూడండి, ఈ ఇద్దరికి మోక్షం లేదండి. ఏ రోజు వాళ్లకు మోక్షం వస్తుందో ఆ రోజు ప్రపంచమంతా ప్రళయం అయిపోతుందని జ్ఞాపకం పెట్టుకోండి. వారికి మోక్షం వచ్చిన రోజు ప్రపంచం ఉండదిక. ఈ ప్రపంచాన్ని ఉద్ధరింపజేయడానికి ఒక దివ్యమైన మోక్ష స్వరూపము కరచరణాదులతో 300 సంవత్సరాల వెనక ఈ భూమిపైన తిరిగింది. అంతటి మహోత్కృష్టమైన దివ్యమైన రూపం, తత్వం తాతగారి అనుగ్రహం. మహావిష్ణువు పరితాపం చెందుతూ వైకుంఠంలో కూర్చున్నాడట. ఒక దిగాలుగా ఒక యోచన చేస్తూ కూర్చున్నాడు. లక్ష్మీదేవి వచ్చింది. స్వామి, ఎందుకు దిగులుగా కూర్చున్నారు, ఏమైంది అని అడిగింది. ఏం లేదు, కృతయుగం వచ్చింది, సత్యయుగం పుట్టింది. అప్పుడు నేను ఈ భూమిని సృష్టి చేసి ఒక పంట వేశాను. నేను ఆ పంట పేరు వేదం. అనంతా వై వేదా, వేదం అనేటువంటి ఒక పంట వేశాను అని చెప్పాడట. వెంటనే లక్ష్మీదేవి అడిగింది, ఏం స్వామి, ఆ పంటలో బాగా ఫలం వచ్చిందా? ఫలం వచ్చింది కానీ తృప్తికరమైనటువంటి ఫలం రాలే. అది కొంతమందికి అందింది, కొంతమందికి అందలే, కొంతమంది అందుకునే ప్రయత్నంలో వెళ్ళిపోయారు. వేదము మంత్రస్వరూపంగా అందరికీ అర్థమైందే తప్ప వేదములోని తత్వస్వరూపంగా వేదం ఎవరికీ అర్థం కాలే.
అయ్యయ్యో స్వామి పంట పోయింది అలాగైతే. లేదు లేదు, త్రేతాయుగం వచ్చింది, 24,000 ఎకరాల్లో మళ్ళా పంట వేశాను అన్నాడట. ఏంటది అన్నారు, రామాయణం. రామాయణం 24,000 శ్లోకాలు, 24,000 ఎకరాల్లో పంట వేశాను. సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. పరమాత్మ ఎవడైతే నేనే సర్వస్వమని అనుకొని వాడి పాదపద్మములు పట్టుకుంటాడో నా అభయం ఎన్నటికీ ఉంటుందన్నాడు. స్వామి చాలా గొప్ప పంట వేశారు, 24,000 ఎకరాల్లో. బాగొచ్చిందా పంట? వచ్చింది కానీ ఒక అంతవరకు తృప్తి ఉంది కానీ పరిపూర్ణమైన తృప్తి కలగలే. ఎందుకు అనంటే అందరూ దీన్ని అర్థం చేసుకుంటారని అనుకున్నాను కానీ అపార్థం చేసుకున్న వాళ్ళే చాలామంది. రామాయణం అర్థం చేసుకున్న వాళ్ళకన్నా అపార్థమే ఎక్కువ మంది చేశారండి. ఇప్పటికీ మనలో శ్రీరామచంద్రుడు సీతాదేవిని అగ్నిలోకి ఎందుకు తోశాడు, వాలిని చెట్టుచాటున ఉండి ఎందుకు కొట్టాడు, సీతాదేవిని అరణ్యాలకు ఎందుకు పంపించాడనే ప్రశ్నలే ఉన్నాయే తప్ప అందులో ఉన్న రాముడి వరకు అర్థం కాలే. అయ్యో స్వామి, ఇంత పెద్ద పంట సక్రమంగా పండలేదన్నమాట. లేదు లేదు, ద్వాపర యుగం వచ్చింది, ఈసారి కొద్దిగా క్వాంటిటీ పెంచాను, 1,00,000 ఎకరాల్లో పంట వేశాను అన్నాడు. వామ్మో, 1,00,000 ఎకరాల ఏంటది అన్నారు. మహాభారతం. పంట బాగొచ్చిందా? పంటేమో బాగొచ్చింది కానీ ఎవరు అందుకోలే అన్నాడు. ఏంటయ్యా అన్నారు. ఏమి మహాభారతం, అంతా ధర్మ సంక్లిష్టం, దాయాదుల పోరు. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలే. అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా దాయాది పోరు పెట్టుకున్నారే తప్ప అందులో కృష్ణ పరమాత్ముని యోగసారమైన భగవద్గీత, సనత్సుజాతీయం, ఆ విష్ణు సహస్రం ఇది సక్రమంగా ఎవరు పట్టుకోలే. 1,00,000 శ్లోకాలు అనేటప్పటికి భయపడ్డారు వెంటనే. వామ్మో, 1,00,000 శ్లోకాల ఏం చెయ్యాలి? సరే, పంట వచ్చింది కానీ ఎవరు అందుకోలే, పాపం ఏం చేస్తారు స్వామి? సరే, కలియుగం వచ్చింది, ఇప్పుడు 18,000 ఎకరాల్లో వేశాను పంట అన్నాడు. అదేంటి స్వామి అన్నారు. అది భాగవతం. చాలా బాగుంది స్వామి, భాగవతం పంట. ఈ పంట వచ్చిందా? ఈ పంట వచ్చింది కానీ విద్యావతాం భాగవతే పరీక్ష. విద్యావంతులు, జ్ఞానులు, తపస్సులు, యోగులు, పరమహంసలు, అవధూతలు వీళ్ళు పట్టుకున్నారే తప్ప లౌకిక జనాలు పట్టుకోలే భాగవతాన్ని. కొంతమంది మహాజ్ఞానులకు అందింది, జ్ఞానులకేం అందించవలసిన పనిలే, వాళ్ళు అందుకుంటారు. అయ్యో స్వామి, పంట కాస్త అటు ఇటు అయిందే, ఏం చేస్తారు అన్నారు. లేదు, కలియుగం మధ్యకాలం ఒకటి వచ్చింది, అక్కడ మళ్ళా 5,000 ఎకరాల్లో కాస్త తగ్గిచ్చేసా పంట. అదేంటయ్యా అన్నారు. అది పోతన గారి భాగవతం. ఏమి స్వామి, పోతన్న గారి భాగవతం 5,000 పద్య గద్యాల పంట, ఇది బాగొచ్చిందా అని అన్నారు. చాలా బాగొచ్చింది, చాలా బాగా అందుకున్నారు, కానీ ఎవరు అర్థం చేసుకోలేదు అన్నారు. పోతన్న గారి పద్యాలు ప్రాచుర్యం ఉన్నాయి, అందరికీ తెలుసు చాలామందికి, కానీ పద్యములోని భావం ఎవరూ పట్టుకోలే. సరే సరే, ఇంత దిగులుగా ఉన్నారు. ఇప్పుడు కృతయుగం అయింది, త్రేతాయుగం అయింది, ద్వాపరయుగం అయింది, కలియుగంలో 2 పంటలు వేశారు. ఇప్పుడు ఈ కలియుగం కాస్త చివరి దశలో వస్తుందే, ఒక్క ఛాన్స్ నాకేమైనా ఇస్తారా అని లక్ష్మీదేవి అడిగిందట. నువ్వు వేస్తావా పంట అని. ఆ విత్తనాలు ఏదో నా చేతికి ఇవ్వండి స్వామి, ఒక్కమారు నేను వేస్తా అన్నారు. నువ్వు ఎన్ని ఎకరాల్లో వేస్తావని అడిగాడు. నేను 110 ఎకరాల్లో వేస్తానని అన్నారు. ఏవయ్యా 110 ఎకరాలు అన్నారు. ఆ 110 ఎకరాలే అమరనారాయణ శతకం. అమరనారాయణ శతకం అనేటువంటి 110 ఎకరాల్లో ఆ లక్ష్మీదేవి విత్తనాలు చెల్లిందండి. ఏవండి పంట బాగొచ్చిందా అన్నారు. ఆమె వేస్తే పంట రాకుండా ఉంటుందా? చాలా అద్భుతంగా పండిందండి, ఫలాలు వచ్చాయి. అందరూ వెళ్ళి ఆ ఫలాన్ని, పండును తీసుకొని తింటూ ఉన్నారు. మహావిష్ణువుకు లోపల కాస్త మనస్సు కింక వహించిందట. నేను ఇంత పెద్ద పెద్ద పంటలేసి ఫెయిల్యూర్ అయ్యింది, ఈమె నా చేతిలో విత్తనాలు తీసుకొని పంట వేస్తే ఇంత బాగా అందిందే, ఇది ఎలాగా అని వెళ్ళి మహావిష్ణువు అడిగాడట లక్ష్మీదేవిని, ఎలాగమ్మా, ఏం చేసావని. స్వామి,
మీరు వేదం అనే పంట వేశారు కృతయుగంలో, త్రేతాయుగం వచ్చేటప్పటికి రామాయణం అనే పంట వేశారు, ద్వాపరం వచ్చేటప్పటికి మహాభారతం పంట వేశారు, కలియుగంలో 2 తడవలు భాగవతం అనే పంట వేశారు. కానీ ఈ పంటకు సరి అయినటువంటి కాపలాదారును మీరు పెట్టలేదు. ఈ పంటను సక్రమంగా చూసుకోవడానికి మీరెవరు పట్ల. అందుకనే నేనేం చేశానంటే ఈ 110 ఎకరాల్లో పంట వేసి యోగి నారేగణ యతీంద్రుడనేటువంటి ఒక కాపలాదారుని అక్కడ పెట్టాను నేను. ఆయన ఏం చేశాడనంటే చూడండి, పంట పెట్టిన తర్వాత అండి, ఆ పంట బాగా ఫలం వచ్చిందనుకోండి, అక్కడికి కోతులు వస్తాయి, చిలుకలు వస్తాయి, అడవి పందులు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ వస్తాయే, వీటినంతా కూడా ఏం చేస్తారంటే శబ్దము చేసి వెంటనే తరుముతారు అక్కడి నుండి. అందుకనే ఈ 110 ఎకరాల్లో పంట పెడితే ఇక్కడ అజ్ఞానము, అధర్మము, అవైదికము, కుసంస్కారము అనేటువంటి కోతులు, కుక్కలు రాకోకుండా తాతగారు ఏం చేశారయ్యా అని అన్నారు. తాతగారు తన యోగ మహిమ చేత కీర్తనలు అనేటువంటి శరములతో ఆ యొక్క ప్రాణులను అక్కడి నుండి తరిమారట. చందమామను చూసి వస్తామా సదానంద అని పాడుకుంటూ, ఆనందో బ్రహ్మమైనాది అని పాడుకుంటూ, అంబను చూడరమ్మ అని పాడుకుంటూ, రామరామ ముకుంద మాధవ అని పాడుకుంటూ తన కీర్తనల చేత అక్కడ ఉన్నటువంటి ప్రాణులు తరిమి ఇక్కడ మహత్తరమైనటువంటి పంట పెరిగింది. ఆ భూమి పేరు సాధన అని పేరు, ఆ విత్తనముల పేరు యోగము అని, ఆ విత్తనముల ద్వారా పెరిగిన వృక్షము పేరు జ్ఞానము అని, ఆ వృక్షములో పండినటువంటి ఫలము పేరు మోక్షము అని. ఇలాగ ఆ మోక్ష ఫలాన్ని 110 పద్యముల్లో తాతగారు మనకు భాగవత సారంగా అందించారండి. ఎప్పుడైతే నారాయణుడి చేతి నుండి విత్తనములు అమ్మవారి చేతికి వచ్చాయో అప్పటికి నారాయణ కాస్త నారేయణ మారిపోయింది. ఇదంతా యోగ మహిమ. తాను కలియుగం మధ్యం వచ్చేంత వరకు కూడా నారాయణ ఉంది. ఎప్పుడైతే చూడండి అమ్మవారి చేతికి మహావిష్ణువు విత్తనాలు ఇచ్చాడో పేరు కూడా మారిపోయింది, నారేయణ. బాగా గుర్తు పెట్టుకోండి, అక్షరం అంటే అక్షర విజ్ఞానం ఏమన్నారు, రా అని అన్నారు అనుకోండి. ఏంటి రా అంటే రా ప్లస్ ఆ. రా అన్నా కూడా విష్ణువే, అగ్ని. ఆ అన్నా కూడా విష్ణువే, మహావిష్ణువు యొక్క కాంబినేషన్ రా అంటే. రే అంటే ఏమయ్యా అన్నారు, బాగా గమనించండి. రా ప్లస్ ఏ అన్నారు. మీరు అక్షర నిఘంటువు తీసి చూడండి, మీకు ఏవైనా అనుమానం ఉంటే. రా అంటే అగ్ని బీజం, అది మహావిష్ణువు. ఏ అంటే లక్ష్మీ బీజం, మహాలక్ష్మి. రే అనంటే వాసుదేవుడు, మహావిష్ణువు. ఏ అంటే లక్ష్మీదేవి. ఇద్దరూ కలిసినటువంటి యోగార్థమైన బీజమే నారేయణ. ఆ నారేయణ అనేటువంటి యోగార్థ బీజం తాతగారి చేత లోకానికి ప్రసిద్ధి అయి వ్యాప్తి చెందిందండి. దాన్ని ఆ దృష్టిలో మనం గమనించాలి. యోగుల యొక్క మాటను ఎన్నటికీ మనం తిరస్కరించడానికి లేదు. ఈరోజు వస్తూ ఉంటే మా తండ్రి గారు ఒక ప్రశ్న వేశారు, ఏంట్రా నారాయణ అంటే ఏమి అని అన్నారు. నేను కాస్త ఏదో ఇలా కొంచెం వివరణ చేశాను. నువ్వు ఎవడరా చెప్పడానికి అన్నాడు. అదేంటంటే నేను ఇది అర్థం చేసుకున్నా, నేను చెప్పానంటే తాతగారే అన్నారు కదా, నారేయణాగను 4 అక్షరములు వ్రాయమని ఉపదేశము ఇచ్చినారు. అయ్యా నువ్వు ఉపదేశం ఇచ్చేసావు నాకు, నీ మహామహిమ తెలియ జనులెంతవారు. రాకేత్వమిత్తురా రసికులు మెచ్చరు. నేను నారేయణ అని అంటానయ్యా, చాలామంది మెచ్చరు. నీ మహామహిమ తెలియ జనులెంతవారు. ఋషి ఒక్క మాట అంటే దానికి విరోధంగా ఎంతమంది ఎన్ని మాట్లాడతారండి. కాబట్టి ఋషి వాక్యానికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. ఋషి ఒక మాట మాట్లాడితే దానికి మళ్ళీ వివరణ అక్కర్లేదండి. ఆ నారేయణ అన్నటువంటి మహోత్కృష్టమైన యోగ బీజం నారేయణ అంటే చూడండి, ఆ విత్తనాలకు పండిన 110 ఎకరాల్లో పంటే
అమరనారాయణ శతకం. అది భాగవతానికి మహాసారం. బాగా గడ్డి వేసినటువంటి ఆవు సాయంత్రం ఇంటికి వస్తే ఒక చిన్న చెంబు పెట్టుకొని పాలంతా పితికితే ఆ ఆవులో ఉన్న సారమంతా క్షీరములాగా వచ్చినట్టుగా భాగవతములోని సారమంతా 110 పద్యముల్లో తాతగారు ప్రక్షిప్తం చేశారండి. ఎందుకు? భాగవత కథా విశేషం ఉందే, దాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం అని అనుకోకండి. కథను కథగా వినొచ్చు, 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఏముందండి, ప్రహ్లాదుడు అనేటువంటి వాడు ఒక భక్తుడు పుట్టాడు, వాళ్ళ నాన్న వాళ్ళని హింస పెట్టాడు, ఆయన భగవంతుణ్ణి ప్రార్థన చేశాడు, స్తంభం నుండి నరసింహస్వామి వచ్చాడు, చంపాడు, పోయాడు, అయిపోయింది. కానీ అందులోని సారముందే, ఆ సారము పట్టుకోవడమే అమరనారాయణ శతకంలో తాతగారు మనకు మార్గదర్శనం చూపించాడండి. అందుకనే ఒక భాగవతము అర్థము చేసుకున్నవాడు ఎలా ఉంటాడు, భాగవతము అర్థము చేసుకోని వాడు ఎలా ఉంటాడు, ఇద్దరిని భాగవతంలో చూపిస్తారండి. బాగా అర్థం చేసుకోండి. భగవంతుణ్ణి నమ్మినవాడు భాగవతంలో కనబడతాడు మీకు, భగవంతుణ్ణి నమ్మనివాడు భాగవతంలో కనబడతాడు. హిరణ్యకశిపు ఉన్నాడు, వాడికి భగవంతుడిపైన విశ్వాసమే లేదు, వాడి జీవితం ఏమైందో భాగవతంలో కనపడుతుంది. ఇదే భగవంతుడిపైన విశ్వాసం పరిపూర్తిగా పెట్టుకున్నాడు ప్రహ్లాదుడు, వాడి జీవితం ఎలా అయిందో భాగవతంలో కనపడుతుంది. అందుకనే బాగా గుర్తుంచుకోండి, భగవద్భక్తికి భాగవతం చదవడానికి జాతి కానీ, లింగము కానీ, వయస్సు కానీ, ఉపాధి కానీ అర్హత కాదు. జాతి అక్కర్లేదండి, వయస్సుతో అక్కర్లే, లింగముతో అక్కర్లే, నువ్వు స్త్రీయా పురుషుడా ఇంకొకడా అక్కర్లే, నువ్వు ఏ ఉపాధిలో ఉన్నావనేది కూడా అక్కర్లే. హరిభక్తి రసాయనంలో మధుసూదనానంద సరస్వతి స్వామివారు చెప్పారు, రే నాయనా, భాగవతం అంటే సామాన్యంగా అర్థమవుతుంది అనుకున్నావా? వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యాగజేంద్రస్య కా జాతిర్విధురస్య యాదవపతే ఉగ్రస్య కిం పౌరుషం కుబ్జాయాః కమనీయకాంతిమధికం కిం తత్సుధాంనోధనం భక్త్యా తుష్యతి కేవలం నతు గుణైః భక్తి ప్రియో మాధవః. భక్త కన్నప్ప ఉన్నాడండి, వాడు ఆచరించినటువంటి పూజ ఏమి? మార్గావర్తుత పాదుకా పశుపతే. అరణ్యంలో నడుచుకొని పోతూ ఉంటే ఒక శివలింగం కనబడిందండి భక్త కన్నప్పకు. అరే, ఇది పరమాత్ముడికి కూడా వచ్చి కూర్చున్నాడు నా కోసరం, నేను పూజ చేయాలి అనుకున్నాడు. ఎలా పూజ చేయాలో తెలియదండి. ఆ లింగము పైన ఎండిపైన ఆకులు పడి ఉంటే మార్గావర్తుత పాదుకా పశుపతే, తన చొప్పులు కాళ్లతో తుడిచాడంట పైన ఉన్నటువంటి లింగాన్ని. రంగస్య కూర్చాయతే గండూషాంబ నిషేవనంచ జలజం దివ్యాభిషేకాయతే. పక్కలో సువర్ణముఖి నదికి వెళ్ళి నీళ్లు తీసుకుంటే కారిపోయిందట దోసిట్లో. అరే, నీళ్లు కారిపోతున్నాయే, అభిషేకం ఎలా చెయ్యాలో తెలియక నీళ్లంతా నోట్లోకి వేసుకొని పుక్కిట్లో పెట్టుకున్నాడట. పుక్కిట్లో పెట్టుకొని వచ్చి ఎంగిలి నీళ్లు అభిషేకం చేశాడండి. ఆ నీళ్ళు ఎక్కడ పడ్డాయో తెలుసా? కైలాసములో ధారాపాత్రలో పడింది. భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, వీడు వ్యాధుడు, ఆటవికుడు, ఏం తెలుసు, వెళ్ళి ఒక జింకను కొట్టాడు. గండూషంబ నిషేవనంచ జలజం దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కబళం దివ్యోపహారాయతే. ఒక జింకను కొట్టి మాంసం వండాడట. ఆ వాసనకు తట్టుకోలేక సగం వీడే తినేశాడు. ఆ సగం వీడు తిని ఆ మిగిలిన సగాన్ని తీసుకెళ్ళి పరమాత్ముడికి నివేదన ఇచ్చాడట. పరమాత్ముడు స్వీకరించాడండి. కించిద్భక్షిత మాంసశేష కబళం దివ్యోపహారాయతే. ఏమయ్యా, ఇటువంటి పూజ ఎవడైనా చేస్తాడా? ఎంగిలి నీళ్లతో అభిషేకం చేస్తారా? చొప్పుల కాళ్లతో లింగాన్ని శుభ్రం చేస్తాడా? వండినటువంటి మాంసాన్ని నివేదన పెడతాడా? వీడి పూజను పరమేశ్వరుడు ఎలా స్వీకరించాడయ్యా అంటే, శంకర భగవత్పాదులు అన్నారు, రే నాయనా, నీలో ఉన్నది వాడిలో లేనిది ఒకే ఒక గుణం. అదేంటి అంటే వాడిలో భక్తి అనేది ఉంది,
నీలో ఆ భక్తి లేదురా, నువ్వు భక్తి లేక ఒట్టి పూజ చేస్తూ ఉన్నావు. వాడు భక్తితో పరిపూర్ణమైన పూజ చేస్తూ ఉన్నాడు. ఆ భక్తితో చేసిన పూజకు భక్త కన్నప్పకు మోక్షాన్నిచ్చాడండి. వ్యాధస్యాచరణం ఏదంటారు చెప్పండి? ఆచరణం అంటే ధ్రువస్య చ వయో. నేను వేదం చదివా, వేదాంగం చదివా, శాస్త్రం చదివా, పురాణ ఇతిహాస మీమాంసాది శాస్త్రములు చదివా, చదువులన్నీ చదివి చదివి చచ్చిపోయేదంతేగాని చస్తావురా నాయనా. ఆ ధ్రువుణ్ణి చూసావా జీవితంలో ఎప్పుడైనా? 5 సంవత్సరాల పిల్లవాడే అరణ్యానికి వెళ్ళాడే, అనవరతంగా ఒంటి కాల్లో నిలబడి 2 చేతులు పైకెత్తి ఆ పరంధాముడైన వాసుదేవుణ్ణి కీర్తించాడే, పరమాత్ముడు ప్రత్యక్షమై దిగి వచ్చాడే. ఎంత విచిత్రమండి! కేవలం విచిత్రమా? ఆ శంఖముతో ధ్రువుని యొక్క గొంతు దగ్గర రుద్ది, రే నాయనా నేను వచ్చాను రా అని అన్నాడట. ధ్రువుడు అటూ ఇటూ చూశాడు. ధ్రువుడు తపస్సు చేసేటప్పుడు ఒక బొమ్మ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బొమ్మ ఎలాగుంది అని అంటే, కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం పెట్టుకున్నాడండి. మహావిష్ణువు వైకుంఠం నుండి ప్రత్యక్షమయ్యేటప్పుడు కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం పెట్టుకున్నాడు. ఈ ధ్రువుడు దాన్ని చూశాడు. అయ్యయ్యో, నా తపస్సంతా భగ్నమయ్యింది, వీడెవరో వేరేవాడొచ్చాడు. నా ఫోటోలో చూస్తే కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ఉంది, వీడు కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం పెట్టుకున్నాడు. నువ్వు మహావిష్ణువు కాదు, నువ్వు పో అన్నాడట. ఆ పరమాత్ముడండి, ఆ కరుణామయుడండి ఆ ధ్రువుణ్ణి దగ్గరకు చేసే, ధ్రువ నీకేం కావాలరా? ఇప్పుడు ఈ కుడి చేతిలోకి శంఖం, ఎడమ చేతిలోకి అంతే కదా, ఇగో మార్చుకున్నాను చూడు అన్నాడటండి. ఋషులు కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే ప్రత్యక్షం కాని పరమాత్ముడు 5 సంవత్సరముల ధ్రువుడి ఎదురుగుండా నిలబడి ఆయుధాలు మార్చుకొని తన ప్రీతితో వాత్సల్యంతో దగ్గరికి చేర్చుకున్నాడే. ఏమంటారా భక్తికి చెప్పండి? దానికి వయస్సుందా, పెద్దవాడుందా, చిన్నవాడుందా? ఎవరండి? వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కా. ఆ గజేంద్రుడు ఏ విద్య నేర్చుకున్నాడు? ఎక్కడ పాఠానికి వెళ్ళాడు? ఎవరి దగ్గర భగవన్నామం నేర్చుకున్నాడండి? వాస్తవానికి గజేంద్రుడు ఏ భాషలో మాట్లాడాడు పరమాత్ముడి దగ్గర? తొండం పైకెత్తాడండి. ఏనుగు సహజంగా ఎలా ఘీంకరిస్తుందో అలా అరిచాడంతే. ఆ అరిచిన అరుపుకు వేదవ్యాసుల వారు శ్లోకాలను, పోతన్న గారు పద్యాలను రాశారండి. ఎక్కడైనా విద్య నేర్చిందా? ఆ తొండము పైకెత్తి ఒక్కమారు ఘీంకరిస్తే పరమాత్ముడు శంఖచక్రములు కూడా వదిలేసి, మహాలక్ష్మిని కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గజరాజును కాపాడాడే. ఏ జన్మండి? కుక్క, నక్క, మనిష ఉపాధి ఉందా భక్తికి? చూడండి, జన్మాంతర సంస్కారం. కాజాతిర్విధురస్య యాధవపతే. ఆ విదురుణ్ణి అనుగ్రహించాడే. ఆ దుర్యోధనాదులు బంగారు తట్టలో పెట్టి, నువ్వు బాగా భోంచెయ్యవయ్యా, మా ఇంట్లో కూర్చో, నీకు ఆతిథ్యం ఇస్తున్నానంటే, రే నాయనా నువ్వు బంగారు తట్ట పెట్టావు, అందులో అన్నం పెట్టావు, అందులో బాగా ఉప్పుంది, రుచి ఉంది, పక్వముంది, పాకముంది, అయితే భక్తి లేదు కాబట్టి నీ ఇంట్లో నేను భోంచేయను అన్నాడు. మళ్ళీ ఎక్కడ భోంచేస్తావయ్యా అంటే, వెదుక్కుంటూ చిన్న కుటీరములో నిరంతరము కృష్ణ స్మరణ చేస్తున్నటువంటి విదురుడి ఇంటికి వెళ్ళాడండి. ఆ విదురుడు అప్పటికి సద్దన్నం తింటూ ఉన్నాడు. తింటూ ఉంటే, స్వామి నాకు కాస్త ఆకలయ్యిందయ్యా, అన్నం పెట్టు అన్నాడు. పరమాత్మ, నేనేదో సద్దన్నం పెరుగన్నం తింటూ ఉన్నా, ఇందులో ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు, ఏం తింటావయ్యా అన్నారు. రే నాయనా, ఇందులో ఉప్పు లేదు, కారం లేదు, పక్వం లేదు, అయితే భక్తి ఉంది, ఆ భక్తిని నేను స్వీకరిస్తానన్నాడండి. చూడండి, కా జాతి, విదురుడి జాతి ఏంటండి? జాతి పట్టించుకున్నాడా పరమాత్మ? కా జాతిర్విధురస్య యాదవపతే ఉగ్రస్య కిం పౌరుషం. చాలా విచిత్రమండి. మధురా నగరానికి వెళ్ళి బలరామకృష్ణులు ఇద్దరూ ఆ కంసుణ్ణి చంపాడు పరమాత్మ. కంసుణ్ణి చంపేస్తే వెనకాతల ఒక స్తంభం దగ్గర ఈ కంసుని తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడు దాక్కున్నాడట. పరమాత్మ, పరమాత్మ, నా కొడుకు నీకు ద్రోహి,
నేను కాదయ్యా, నేను నిరంతరం నీ స్మరణ చేసుకుంటున్నానయ్యా, నువ్వు నాకు కావాలయ్యా అంటే, భయపడకు అభయం ఇస్తూ ఉన్నా ఈ మథురా నగరానికి నిన్ను మహారాజును చేస్తా అని సింహాసనం పైన కూర్చోబెట్టి కంసుడి తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడికి పరమాత్ముడు కిరీటం పెట్టి పట్టాభిషేకం చేశాడే. ఏం కోరుకున్నాడండి ఆ ఉగ్రసేనుడు? పరమాత్ముడు అనుగ్రహించలే. కుబ్జాయా కమనీయ కాంతిమధికం. కుబ్జా ఉంది, ఎంత కురూపిగా ఉంది ఆమె అనంటే ఆమెను చూస్తే వాంతి చేసుకునేవారట అందరూ. ఆమె నడిచింది అనంటే అవయవాలన్నీ పైకి లేచేవట. అంత బక్కగట్టినటువంటి దీనమైన దారిద్రమైన శరీరము హేయమైనటువంటి స్థితిలో ఉంది ఆ కుబ్జ. ఆ కుబ్జ కేవలము కృష్ణ స్మరణ చేసినందువల్ల పరమాత్ముడు ఆలింగనం చేసుకొని తన హక్కున చేర్చుకొని ఆమెకు మోక్షాన్ని ఇచ్చాడండి. రూపం చూశాడా పరమాత్ముడు? కిం తత్ సుధాంనో ధనం. రే నాయన, నీ స్నేహితుడైనటువంటి కృష్ణ పరమాత్మ సంపన్నుడు, కాస్త ఏవైనా అడగరా, మనకు కాస్త ధనమిస్తాడు అని ఆ కుచేలుణ్ణి పంపిస్తే ఆ అటుకులు చూసి మూట కట్టుకొని దగ్గర పెట్టుకొని పరమాత్ముడు ఇంత అష్టైశ్వర్య సంపన్నుడు, ఈ పుచ్చిపోయిన అటుకులు నేనేంటి ఇవ్వడం ఏంటని దాచిపెట్టుకుంటే, కుచేలా నాకేం తేలేదా మీ ఊరు నుండి అని పదే అడిగి స్వామివారే కుచేలుడు ఇవ్వకపోయినా ఆ మూటను లాక్కొని ఆ పుచ్చిపోయిన అటుకులు తిని ఆ కుచేలుడికి అష్టైశ్వర్యములిచ్చాడే. ఏ ధర్మం చూశాడండి కుచేలుడు? కిం తత్ సుధాంనో ధనం. అయితే పరమాత్ముడు ఏ దానికి సంతోషిస్తాడు? భక్త్యా తుష్యతి కేవలం నతు గుణై. పరమాత్ముడు భక్తికి సంతోషిస్తాడండి, జాతికి కాదు, లింగానికి కాదు, ఉపాధికి కాదు, ఏ భేదానికి కాదు. భాగవతం అంటే భక్తి. ఈ భక్తి అన్నటువంటి ఒక్క అర్హత మనలో ఉంటే పరమాత్ముడు లోపలికి మనలో చేర్చుకుంటాడండి. అందుకనే తాతగారు భాగవతాన్ని ఉదహరిస్తూ భాగవతం ఏమిస్తుంది అని అన్నారు. తాతగారు అన్నారు, రే నాయన, భాగవతం ఏమిస్తుంది అనేది నీకు తెలీదు, కానీ భాగవతం ఏమి ఇవ్వగలదో తెలుసా నీకు అన్నారు. ఏమి? పుట్టించిన దైవంబు పోషింపనేరడా, వ్యధలు పడుట శుద్ధ వెర్రితనము, తన పూర్వకర్మంబు తప్పక తన వెంట తగిలి వచ్చుట అదియాల విడుచు, రామనామామృత స్మరణలోలుండైతే అఘోర దురితములు అంటవతని, దైవమా నమ్మితిని దరిజేర్చుమనుకొన్న శరణుల రక్షించు చక్రధరుడు, రామనామము జీవనమని నమ్మిన భాగవతులకు భవబంధ భయము లేదు. అమరనారేయణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవర పురవిహారా. ఏం చేస్తే తాతగారి రుణం మనం తీర్చుకోగలం? ఒక్క మారు చెప్పండి. ఇంతటి మహోత్కృష్టమైనటువంటి పద్యాన్ని ఇచ్చాడే ఆ మహానుభావుడండి. ఈరోజు కూర్చొని ఈ పద్యాలంతా నేను ఔపోసన పట్టి చెప్పుకుంటూ ఉన్నా. సరే, ప్రతి పద్యంలో అమరనారాయణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవర పురవిహార ఇది మకుటం, కామన్ కాబట్టి అది వదిలేసి పైనున్న పద్యం మాత్రం చెప్తూ ఉన్నా. మా తండ్రి గారు వచ్చారు. ఏంట్రా పద్యంలో ఒక పాదం మింగేస్తున్నావు, ఏమైందని అన్న. లేదండి, చివరిది మకుటం, అమరనారాయణాచ్యుత ముకుంద కలుష సంహార కైవర పురవిహార అనేది మకుటం, కాబట్టి ఆ మకుటం కామన్ కాబట్టి అది చెప్పుకోనక్కర్లేదు, అందుకని పైన పద్యం మాత్రం చెప్తూ ఉన్నాను. ఆయన వెంటనే ఏమన్నారంటే, నువ్వు ఈ పద్యం చెప్పేది ఎట్లుందనంటే జీవము లేని శవం ఉన్నట్టుందిరా అని అన్నాడు. అదేంటండి అన్నారు. తాతగారు ఆ పద్యములో ఉన్న భావాన్నంతా ఆ చివరి మకుటంలో పెట్టారా, ఆ మకుటం అంత పెద్దది, ఆ మకుటాన్ని వదిలి పద్యం చెప్పకూడదని అన్నారు. ఆయన ఇంకో విషయం ఏం చెప్పారంటే, నాయన, నువ్వు ఈ పద్యం చదివినప్పుడల్లా అమరనారాయణ అచ్యుత హరి ముకుంద కలుష సంహార కైవరపుర విహార అని అంటూ ఉన్నావే, భగవత్ స్మరణ ఉందిరా అందులో. చెప్పిన ప్రతిమారు పరమాత్ముడిని స్మరణ చేస్తూ ఉన్నావు, అది వదిలి చెప్తే పద్యమే లేదు అని అన్నారు.
అప్పుడు ఆ యొక్క మకుటాన్ని పరిశీలన చేస్తే ఎంత గొప్ప మకుటం అండి. తాతగారులాగా మరల మకుటాన్ని ఏర్పాటు చేసే దాంట్లో ఇంకొకరు నేను చూడలేదు. మళ్ళా మీరు వారి సాహిత్యాన్ని గమనించండి. అమరనారేయణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవర పురవిహార అంటారు. కాలజ్ఞానం రాస్తూ అమరనారేయణ సకహర మహాత్మా అధిక భవభంగ కైవరము భీమలింగా అంటారు. ఆ మకుటాలు తాతగారు ఏర్పాటు చేసే దాంట్లో ఏంటి? అమర, మర అంటే మరణం, అమర అంటే మరణము లేనిది. మరణము లేనిది ఏంటి? భాగవతానికి మరణం లేదండి. ఉద్ధవుడికే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మరే, నాయనా భాగవత స్వరూపంలో నేను నిరంతరం తిరుగుతూ ఉంటా, దీనికి మరణం లేదు. ఆ మరణము లేని భాగవతాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో అమర, వెంటనే ఏమన్నారండి? నారాయణ అన్నారు. మరణము లేని భాగవతాన్ని అర్థం చేసుకుంటే పరమాత్ముడైనటువంటి నారాయణుని యొక్క కృప నీకు కలుగుతుంది. ఆ నారాయణ కృప కలిగితే ఏమవుతుందిరా అన్నారు. అచ్యుత, నీకు జీవితంలో చ్యుతి ఉండదు, క్లేశం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, దారిద్ర్యం ఉండదు. అచ్యుత, అమర నారాయణ అచ్యుత. వెంటనే ఏమవుతుందయ్యా అన్నారు. హరి అన్నారు. హరి అనంటే పాపములు హరింపజేస్తాడు. మరణము లేని భాగవతం పట్టుకుంటే నారాయణుని కృప కలుగుతుంది. నారాయణుని కృప కలిగితే నీలో ఉన్న చ్యుతి పొయ్యి నువ్వు అచ్యుతుడవుతావు. నువ్వు అచ్యుతుడు అవ్వడం వల్ల నీ మనస్సులో ఉన్నటువంటి అనాది పాపములు హరిస్తుంది. ఆ హరణం అవ్వడం వల్ల నీలో భక్తి పుడుతుంది. ఆ భక్తి పుట్టడం వల్ల ఈ జన్మలిక చాలరా, చాలా ఎత్తేసాన్రా అని ముకుందా ముక్తిం దదాతి, ముక్తిని ఇచ్చేటువంటి ముకుందుని పాదములు పట్టుకోవాలి, తద్వారా ముక్తికి వెళ్ళాలి అని అనిపిస్తుందట. ముకుందా అని అనగానే కలుష సంహార. చూడండి, వెంటనే భాగవతం పట్టుకుంటే ఏమవుతుందనంటే తాతగారు అన్నారు, కలిదోషములు నిన్ను అంటవు. భాగవతాన్ని పట్టుకున్న వాడికి, భాగవతాన్ని చదివిన వాడికి, భాగవతాన్ని అర్థం చేసుకున్న వాడికి కలిదోషము అంటదు. కలుష సంహార. చివరికి ఏవస్తుందో తెలుసా అండి? కైవర పురవిహార. కైవారము అనంటే కైవల్యము, మోక్షము. వాడు ఆ మోక్షం అనేటువంటి సామ్రాజ్యంలో ఇష్టంగా తిరుగుతూ ఉంటాడట. ఒక్క మకుటంలో భాగవత సారాన్ని తాతగారు ప్రవేశపెట్టారు. అందుకనే ఆ భాగవత జనులు ఎలా ఉంటారయ్యా అన్నారు. పుట్టించు దైవంబు పోషింపనేరడా వ్యధలు పడుట శుద్ధ వెర్రితనము. రే నాయనా, నిన్ను పుట్టించినటువంటి పరమాత్మ నువ్వు ఎలా పుట్టావో తెలియదు, ఎందుకు పుట్టావో తెలియదు, ఎక్కడ పుట్టావో తెలియదు, ఎలా పోతావో నీకు తెలియదు, ఏమవుతుందో నీకు తెలియదు. ఎందుకు వ్యధపడుతూ ఉన్నావు అనవసరంగా? దానికి దీనికి తాపత్రయపడుతూ ఉన్నావు. కుదురుగా ఒక చోటు కూర్చో. పుట్టించు దైవంబు పోషింపనేరడా వ్యధలు పడుట శుద్ధ వెర్రితనము. భాగవతం అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుంది అన్నారు. తన పూర్వకర్మంబు తప్పక తన వెంట తగిలి వచ్చుట అది ఏల విడుచు. నీ పురాకృతమైనటువంటి మంచో చెడో సుకృతమో దుష్కృతమో అది నిన్ను అంటుకుంటూ ఉంటుంది. అది ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టదు. అది నీతోనే వస్తుంది, నీతోనే సహవాసం చేస్తుంది, నీలోనే ఉంటుంది. అప్పుడు ఏం చెయ్యాలయ్యా అన్నారు. రామనామామృత స్మరణలోలుండైతే అఘోర దురితములు అంటవతని. ఆ రామనామామృత పరమ రసాస్వాదములో ఎవడైతే మునిగిపోతాడో వాడికి ఈ అఘోర దురితములు అంటవయ్యా. దైవమా నమ్మితిని దరిచేర్చుమనుకున్నా. నేను ఎక్కడి నుండో వస్తూ ఉన్నా, మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నా. ఈ ఎక్కడి నుండి వస్తున్నానో ఎక్కడికి వెళ్ళిపోతున్నానో నాకు తెలియడం లేదు, నాకు అర్థం కావడం లేదని నువ్వు అనుకుంటే, భాగవతాన్ని చదివి నీ జీవితంలో ఆచరణ చేస్తే దైవమా నమ్మితిని, ఆ దైవము పైన నీకు నమ్మకం కుదిరి దరిచేర్చుమనుకున్నా ఇప్పుడు ఎక్కడ పోవాలో తెలుస్తుందటండి.
శరణుల రక్షించు చక్రధరుడు, రామనామము జీవనమని నమ్మియున్న భాగవతులకు భవబంధ భయము లేదు. తాతగారు ఒక పెద్ద శాసనాన్ని ఇచ్చారు మనకు. నాయనా, నిరంతరము భగవంతుడైన శ్రీరామచంద్రుని స్మరణ చేసి ఎవడు తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడో, నువ్వు ఉద్యోగం చెయ్యి, నువ్వు వేరే ఏ వ్యాపారం చెయ్యి, ఏ వ్యవహారం చెయ్యి, ఎలాగైనా ఉండు, అయితే రామనామము మరవకు. ఆ రామనామము మరిచిపోకుండా ఎవడైతే నిరంతరము స్మరణ చేస్తూ ఉంటాడో, ఎవడు భగవంతుడితో తాదాత్మ్యత చెందుతాడో, ఎవడు భాగవత తత్వాన్ని అర్థం చేసుకొని జీవిస్తాడో, అటువంటి భాగవతులకు భవబంధ భయము లేదు. అంటే జనన మరణ ప్రవాహములు అనేటువంటి భయము లేదు. వాడికి శాశ్వతమైనటువంటి పదవి వస్తుంది అని అన్నారండి. అందుకనే గమనించండి, భాగవతం ఎలా ప్రారంభమయ్యింది. పరీక్షిత్ రాజేంద్రుడండి, కృష్ణుడు ఉత్తర గర్భంలో తాను ఉండగా ఆ గర్భములో అశ్వత్థామ వదిలినటువంటి బ్రహ్మశిరోనామక అస్త్రము లోపల చంపేస్తూ ఉంటే అక్కడ ప్రార్థించాడండి ఆ గర్భస్థ శిశువు. ఆ గర్భస్థ శిశువు రాడాచూడ సమస్త లోకములను రాజిల్లువాడు నా మోమును ఇచ్చోటన్ లేడా ఉన్నిన్న రక్షింపజాలడే ఏ చేతికిన్. ఏమయ్యా, పరమాత్ముడు లేడా, పరంధాముడు లేడా, నన్ను కాపాడడా, నన్ను రక్షించడా అని లోపల ప్రార్థించాడట. ప్రార్థిస్తే పరమాత్ముని సుదర్శన చక్రము ఆ బాణానికి తిరుగ్గా నిలబడి గర్భములో ఆ పరీక్షిత్ రాజేంద్రుణ్ణి కాపాడాడండి. ఆ పరీక్షిత్ రాజేంద్రుడు ఉత్తర గర్భం నుండి బయట వచ్చిన తర్వాత పరీక్షగా చూశాడట అటు ఇటు. ఏంట్రా ఈ పిల్లవాడు అటు ఇటు చూస్తున్నాడు అని అంటే, నేను గర్భములో ఉన్నప్పుడు ఒక పరమాత్ముడిని నేను చూశా, ఆ పరమాత్ముడు బయట వచ్చిన తర్వాత నాకు కనబడ్డం లేదే అని పరీక్షగా చూశాడు కాబట్టి అతని పేరు పరీక్షిత్. విష్ణువు యొక్క చక్రము చేత రక్షింపబడ్డాడు కాబట్టి అతన్ని విష్ణురాతుడు అని అన్నారు. అంతటి పరీక్షిత్ అండి, అంతటి జ్ఞాన సంపన్నుడండి, కురువంశానికి చివరి రాజండి, కలిదేవతను నిర్జించి ఆ యొక్క భూమికి తాపాన్ని శమనం చేసినటువంటి మహానుభావుడండి. అటువంటి వాణ్ణి కలి ఎలా పట్టి పీడించింది యోచన చెయ్యండి. అరణ్యానికి వెళ్ళాడా, అక్కడ వేటాడుతూ ఉన్నాడా, దాహం కలిగిందా, ఆ దాహం కలుగుతూ తిరుగుతూ ఉంటే అక్కడ శమీకుడు అనేటువంటి ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనబడిందా. ఆ మహర్షి తపోమగ్నుడై కళ్ళు మూసుకున్నాడా. ఏంటండి అంత మాత్రం తెలియదా, లోపలికి వెళితే ఒక బాణలో నీళ్లుంటుంది, దాహం తీర్చుకొని వెళ్ళిపోవచ్చుగా. కలి యొక్క మొట్టమొదటి ప్రభావం ఏమన్నారు, అహంకారం. కలి మనల్ని బాగా పట్టుకుంది అని అంటే దాని అర్థం ఏమి అంటే మనలో అహంకారం పెరుగుతుంది. అక్కడికి వచ్చాడు ఈ శమీకుడు, ఈ మహర్షి ఇక్కడ కూర్చొని దొంగ తపస్సు చేస్తున్నాడు. నేను ఇంతటి మహారాజుని, చక్రవర్తిని వచ్చాను, నన్ను చూసి నమస్కరించలే, మాట్లాడలే, కనీసం పైకి లేవలే అని కోపోద్రిక్తుడై. చూడండి, కలి యొక్క రెండో లక్షణం ఏమన్నారు, కోపం, క్రోధం. ఆ క్రోధముతో అక్కడ మృతంగా చనిపోయినటువంటి సర్పాన్ని తీసి ఆ యొక్క శమీకుడి పైన వేసి వెళ్ళిపోయాడు. బాగా గమనించండి ఋషులు ఎలా ఉంటారు అని. వాళ్ళెన్నటికీ కోపగించరు, వాళ్ళు పరమశాంత స్వభావంతో ఉంటారండి. వాస్తవానికి శమీక మహర్షి పరీక్షిత్ రాజుని పట్టించుకోలే, తన పాటికి తాను తపస్సు చేసుకుంటూ అలాగే కూర్చుండిపోయాడంతే. కానీ దీన్ని దూరము నుండి తన కొడుకైనటువంటి శృంగి చూశాడు. అరరే, మా నాన్న తపస్సు చేసుకుంటూ ఉంటే అతడిపైన మృతసర్పం వేశాడు దుర్మార్గుడు. ఏ సర్పాన్ని మా తండ్రి గారి భుజం పైన వేశాడో అదే సర్పము చేత 7 రోజుల్లో చస్తాడు వీడు అన్నాడు. ఋషి శాపం. మీకు భాగవతం చదివితే అర్థమవుతుంది విచిత్రంగా. తండ్రి గారు తపస్సు నుండి బయట వచ్చిన తర్వాత ఆ సర్పాన్ని బయట తీసి పారేసి వెళ్ళిపోతే శృంగ అన్నాడు, నాన్న మీ పైన సర్పం వేశాడు, వాడికి నేను శాపం ఇచ్చాను అన్నారు. వెంటనే శమీకుడు అన్నారు, రే నాయనా, అనవరతంబగ యోచన సేయక తా శాపవాక్కు వదిలినవాడు ఋషిగాడు ఎన్నడు.
రే నాయనా, కోపం చేసుకొని శాపమిచ్చేవాడు ఋష, దాని యొక్క స్థితిని అర్థము ఎరుంగా వాడిని సంస్కరించువాడు యోగిజనుడు. ఆ పరిస్థితిని అర్థం చేసుకొని వాణ్ణి సంస్కరించి, రే నాయనా ఇలా కాదు ఇలా బ్రతకాలని దారి చూపించేవాడు ఋషి అవుతాడురా, కోపం చేసుకునేవాడు ఋషి కాదు. ఎందుకు కోపం చేసుకున్నావురా నాయనా నువ్వు చెప్పవయ్యా. అదేంటో నాన్నగారు మీ పైన సర్పం వేసేసాడు అన్నాడు. కళ్ళు మూసుకొని చూశాడు, వీడి తపస్సుకి ఎంత బలం ఉందని. సంపూర్ణమైన బలం ఉందండి, 7 రోజుల్లో చచ్చేది ఖాయమని అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ వెళ్ళి పరీక్షిత్ రాజేంద్రుణ్ణి పిలిచి, అయ్యా నువ్వు చేసినటువంటి అపచారానికి మా కుమారుడు నీకు శాపవాక్కు వదిలాడు, 7 రోజుల్లో నీ మరణం ఖాయం, కాస్త చూసుకో. వెనువెంటనే ఆ పరీక్షిత్ రాజేంద్రుడు ఇంకో యోచన చెయ్యకోకుండా, ఏ లౌకికమైనటువంటి బుద్ధి తన బుద్ధి అటువైపు మరలిచ్చకోకుండా వెనవెంటనే జనమేజయుణ్ణి పిలిచి రాజ్యాన్ని దారాదత్తం చేసేసి ఆ గంగానదీ తీరంలోకి వెళ్ళి కూర్చొని పరితాపుడై ఉన్నాడండి. ఈ 7 రోజుల్లో మహర్షి శాపమేంటి, నా జీవితమేంటి, పరమాత్ముడి చేత రక్షింపబడ్డానా, పరమాత్ముని యొక్క చింతన లేక అహంకారంతో ప్రవర్తించానా, వెలది దుష్ట ప్రవర్తనంబు చేత అనిశంబు కృష్ణ స్మరణ మదీయ ఆత్మనందు చింతనము లేక దుర్మార్గ వృత్తి చేత ఈ శాపం వొనర్చుకుంటేనే ఈశ్వరా నాకు దిక్కేటికిన్. దిక్కేమయ్యా, ఎందుకు వచ్చింది ఈ అహంకారం అని అనుకున్నారట. పరమాత్ముని స్మరణ లేనందువల్ల. పరమాత్మ స్మరణ ఉంటే ఈ అహంకార మమకారాలు వెళ్ళిపోయేవి. పరమాత్మ స్మరణ లేదు కాబట్టి కలి పట్టుకున్నాడండి. బాగా యోచన చేయండి, కలియుగంలో వేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు, దానాలు ఇవన్నీ ఎంతవరకు ఫలమిస్తుందో వీటిని చదివిన వాడిగా నేను మీకు హామీ ఇవ్వలేనండి. అయితే భక్తిగా కూర్చొని ఆ పరమాత్ముని యొక్క దివ్యమైన సంకీర్తన గనుక ఎవరైనా సంస్మరణ చెయ్యగలిగితే వాళ్లకు తప్పకుండా ఈ లోకంలో ముక్తి లభిస్తుందండి. నామస్మరణం ధన్యోపాయం నహి పశ్యామి భవతరణే. నామస్మరణ అంత గొప్పది, నామస్మరణ అంత గొప్పది. ఆ నామస్మరణ రామస్మరణ అయితే ఇంకా గొప్పది. చూడండి, అక్కడండి పరితాపం చెందుతూ కూర్చున్నాడు. అయితే కృష్ణానుగ్రహం ఉంది కాబట్టి ఒక సద్గురు సహవాసం కలుగుతుంది. భగవంతుడు అనుగ్రహం వల్ల మనకు వచ్చేదేంటి అని అన్నారు. చూడండి, భగవంతుడు సంసారాన్ని ఇస్తాడండి, భగవంతుడు జనన మరణాలను ఇస్తాడండి, భగవంతుడు అజ్ఞానం ఇస్తాడు, అవైదికం ఇస్తాడు, అధర్మం ఇస్తాడు, ధర్మం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అయితే వేటిని వాడు దూరం చెయ్యలేడు. పరమాత్ముడు వీటిని దూరం చేయడండి. వీటి నుండి మీరు దూరంగా ఉండాలి అనంటే మీరు సద్గురువు యొక్క సన్నిధికి వెళ్ళాలి. సద్గురు సన్నిధి లేనిదే కలి ప్రభావం తగ్గదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గజేంద్ర మోక్షంలో 8వ స్కందంలో ఆ గజరాజు ఆ కొలను మధ్యలో వెళ్ళి ఆడుకుంటూ ఉంటే అక్కడ మొసలి వచ్చి పట్టుకుందండి గజేంద్రుణ్ణి. ఈ కథ అందరికీ తెలుసు. ఆ గజరాజుని చంపాలని వచ్చినటువంటి మొసలి ఎలాగుందయ్యా అనంటే పోతన్న గారు ఒక విచిత్రమైన పద్యము వేసేశారు భాగవతంలో. అది ఎంత అద్భుతంగా ఉందనంటే ఆ మొసలి పాదద్వంద్వమునేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదమున్ పరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబనగతిన్ క్రీడించు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్విక్రమై. చూడండి, చంపడానికి వచ్చినటువంటి మొసలు ఎలా ఉంది అనంటే పాదద్వంద్వమునేల మోపి 2 కాళ్లను కిందికి బాగా బిగ్గరిగా పట్టుకుందట. పవనున్ బంధించి ఏదో ప్రాణాయామం చేసేవాడిలాగా ఆ గాలిని ఊపిరిని బిగబట్టుకుందట. పంచేంద్రియోన్మాదమున్ పరిమార్చి ఇంద్రియములు అటూ ఇటూ పోకుండా ఏకాగ్రతగా ఉందట.
బుద్ధిలతకున్మారాకు హత్తించి, ఆ బుద్ధిలేకి ఇంకో యోచన రాకోకుండా ఈ ఏనుగుని పట్టి పీడించి బంధించి కొరికి తినేయాలి అనేటువంటి దృష్టితే మాత్రమే ఉందట. పంచేంద్రియోన్మాదమున్ పరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబనగతిన్ క్రీడించు మర్యాదన్. ఆ పరబ్రహ్మ సాయుధ్యానికి పొందడానికి ఒక ఋషీశ్వరుడు ఎలా తపస్సు చేస్తాడో ఆ ఏనుగును పట్టుకున్నటువంటి మొసలి అలా ఉంది అని అన్నారండి. ఎంత విచిత్రంగా ఉందండి. ఎవరైనా చంపడానికి వస్తే ఆ చంపడానికి వచ్చినటువంటి వాడు ఋషిరాగున్నాడు అని ఎవడైనా అంటాడా? కానీ పోతన్న గారు ఆ మాట అన్నారే. పోతన్న గారు అన్నారంటే అందులో ఏవైనా అర్థం ఉండాలి కదా. అందుకనే ఈ మొసలి ఉందే, ఇది సామాన్యమైన మొసలి కాదు. ఇది ఊహు అనేటువంటి ఒక గంధర్వుడు. ఈ గంధర్వుడు ఏం చేశాడంటే నారద మహర్షికి అపచారం చేశాడు. చేస్తే రే, ఈ మడుగు దగ్గర కూర్చొని నాకు అపచారం చేశావు, ఇదే మడుగులో నువ్వు మొసలై పుట్టు అని అన్నాడు. అయ్యో అయ్యో స్వామి, మొసలై పుట్టన్నావు, నాకు జన్మ నివృత్తి ఎట్లా, ఈ శాపం ఎట్లా పోతుందన్నారు. చూడు, ఇంద్రద్యుమ్నుడనేటువంటి మహారాజు ఋషికి అపచారం చేసి గజరాజుగా జన్మ ఎత్తి వస్తాడు. వాడు వచ్చి ఈ కాసారాన్నంతా నాశనం చేసి బీభత్సాన్ని సృష్టిస్తాడు. నువ్వు వాడి కాళ్ళు పట్టుకో, వాడు హరిపాదములు పట్టుకుంటాడు, అప్పుడు మీ ఇద్దరికీ మోక్షం వస్తుందన్నారు. వెంటనే ఇది ఆ రోజు నుండి ఈ మొసలి ఏం తినకోకుండా, ఎటూ ఇటూ చూడకోకుండా ఎప్పుడెప్పుడు ఈ ఏనుగు వస్తుంది అని తపస్సు చేస్తూ ఉందట. చూడండి, అలా తపస్సు చేస్తే భగవంతుడు వచ్చినట్టుగా ఈ ఏనుగు వచ్చిందండి. ఈ ఏనుగు వచ్చింది, ఇది వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకుంది, అది పరమాత్ముడి కాళ్ళు పట్టుంది, ఇద్దరికీ మోక్షం వచ్చింది. దీనివల్ల పోతన్న గారు ఏం చెప్పారంటే, రే నాయనా, నీకు హరిపాదములు దొరకాలి అనంటే నువ్వు గురుపాదములు పట్టుకోవాలి. గురుపాదములు పట్టుకోకుండా హరిపాదములు దొరకవు. ఇప్పుడు ఈ మొసల మహావిష్ణువును ప్రార్థించింటే వచ్చేవాడా అండి? రాడు. అయితే ఈ మొసలి ఏనుగు పాదములు పట్టుకుంది. ఏనుగంటే ఎవరండి? ఏనుగు నెక్కిన యోగీశ్వరునకు ఏపి మొరిగితే ఎదురవునా. అటువంటి ఆ ఏనుగులాంటి గురువుని ఇది ఆ పాదములు పట్టుకుంది. ఆ గురువు హరిపాదములు పట్టుకున్నాడు, ఇద్దరికీ మోక్షం కలిగింది. చూడండి, భాగవత రస ఆస్వాదన ఉందే, ఈ తత్వము ద్వారా యోచన చేయండి, ఎంత గొప్పగా ఉంటుంది. లేకపోతే 7 రోజుల్లో ముక్తంటే ఏం తమాషా. ఆ శుకయోగి వచ్చి పక్కన కూర్చోనండి, రే నాయనా, కృష్ణుడి ఆజ్ఞ అయిందిరా, నీకు 7 రోజుల్లో భాగవతం చెప్తా, అయితే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, నిన్ని చావు నుండి ఈ భాగవతము తప్పించదు. అలాగైతే భాగవతం విను, లేకపోతే లేచిపో అన్నాడు. అయ్యయ్యో లేదయ్యా లేదయ్యా, నువ్వు చెప్పవయ్యా, భాగవతాన్ని నేను వింటానయ్యా. ఈ భాగవతం వినడం చేత నీ మృత్యువు నీకు రాకుండా మానదు, అయితే ఆ మృత్యువు అనేటువంటి భయం పోతుంది అన్నారు. చచ్చేది నువ్వు కాదు, చచ్చేది నీ దేహం మాత్రమే. ఆత్మ నిరంతరం ఈ భాగవత కథాశ్రవణముందే చెవుల్లో మాత్రం వినకయ్యా, ఆత్మతో విను అని. ఆత్మధ్యానిసో మనుజ హరిపుణ్యనామ. తాతగారు ఎంత అద్భుతంగా చెప్పారనంటే, మన వాళ్ళు చెవుల్లో వదిలేస్తారని తెలుసు ఆయనకి, నోట్లో చెప్పి నోట్లోనే మర్చిపోతారని కూడా తెలుసు. అందుకనే నాయన ఈ చెవులొద్దు, ఈ నోరొద్దు, ఆత్మధ్యానిసో. అందుకని 2 ఇచ్చారండి తాతగారు. ఒకటి ఆత్మ పూజ, నీ మనస్సు, నీ దేహము, నీ ఇంద్రియము, నీ బుద్ధి పరిశుద్ధమవ్వడానికి ఆత్మపూజ ఇచ్చారండి. దీనికి అగరొత్తులు అవసరంలే, ఏ పూజా పరికరాలు అవసరంలే, ఏం అక్కర్లేదండి. ఒకవైపు కూర్చొని కళ్ళు మూసుకొని దీన్ని స్మరణ చేస్తే చాలు, పూజా ఫలం ఆత్మశుద్ధి అయిపోతుంది. రెండోది ఆత్మబోధ. ఎంత విచిత్రంగా ఉంటుందంటే తాతగారి సాహిత్యం మీరు గమనిస్తే అండి, అమరనారాయణ శతకం 110 పద్యాలు, ప్రతి ఒక్కటి సీసపద్యం, ప్రతి ఒక్కటి సీసపద్యం, ప్రతి ఒక్క దాంట్లో 16 పాదాలు పెట్టుకుంటూ వచ్చారండి. ఇక నాదబ్రహ్మానంద నారాయణ కవి శతకం, ఇవంతా కూడా 4 కందపద్యాల్లో చెప్పుకుంటూ వచ్చారండి. ఆత్మపూజాన్వయం ఒక పెద్ద గద్యంగా చెప్పారండి.
అదేనండి ఆత్మబోధ వచ్చేటప్పటికండి పద్యం లేదు గద్యం లేదండి, మాటతో చెప్పేశారండి. పద్యం లేదు, అందులో గద్యం లేదు. కూర్చోబెట్టుకొని ఒరే శిష్య కూర్చోరా అన్నారు. ఎవడా శిష్యుడు? సామాన్యమైనటువంటి వాడు కాదు. గురు సేవలో తన్ను తాను సమర్పణ చేసుకొని ప్రపంచమంతా మరిచిపోయి కేవలమే గురువే గొప్పవాడని అనుకున్నటువంటి ఒక మహాశిష్యుడు. ఆ శిష్యుని ఒరే శిష్య అన్నారు, కూర్చోవయ్యా ఇక్కడ అన్నారు. కూర్చోబెట్టుకొని వెంటనే ఆత్మబోధ అండి. అక్కడ పద్యం లేదు గద్యం లేదు, మాటలో చెప్పేశారండి. సద్గురువు యొక్క బోధ ఏ క్షణం ఎలాగ వచ్చి మనల్ని సోకుతుంది తాకుతుంది మనకు తెలియదు. మనం సంసిద్ధులై ఉండాలి, రెడీ. అది గురువు యొక్క అనుగ్రహం. చూడండి, ఆ పరీక్షిత్ రాజేంద్రుడికి ఆ కృష్ణానుగ్రహం ఉంది కాబట్టే శుకయోగి వచ్చాడండి. ఏవయ్యా అన్నారు, పానీయంబులు లేవు, ఆకలి దప్పికులన్న అసలే లేవు, తీర్చుటకు కృష్ణ మహాకథా రస ఆస్వాదనమొక్కటిగాక ముక్తికి అన్యంబు చేర్పాటుగావునే. నువ్వు తిన్న ఆహారము, నువ్వు బ్రతికిన బతుకు, ఈ సంసారం నీకు ముక్తినిస్తుందారా నాయనా? ఇవన్నీ పక్కన పెట్టి ఆ పరంధాముడైన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య లీలా చరితామృతములను ఆస్వాదన చేసినవాడు కదా నాయనా. పరీక్షిత్ రాజేంద్ర, 7 రోజుల్లో ప్రాణాలు పోతాయి. 7 రోజులంటే ఏమనుకున్నావు? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం. 7 రోజుల్లో ఒక్కొక్క గ్రంథి తెగిపోతూ 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 చివరికి నువ్వు మోక్షాన్ని పొందుతావు. అదే 7 రోజుల భాగవతం నీకు చెప్తూ ఉన్నా, వినరా నాయన అన్నారు. ఏమన్నారు? ఆకలి లేదండి, దప్పికలు లేవండి, భోజనం లేదండి, వేరే వ్యాపకం లేదండి, పరిపూర్ణమైన పరిశుద్ధమైన కృష్ణ కథ రస ఆస్వాదనమే భోజనము, అన్నము, పానము, విహారమంతా అని చెప్తే చూడండి భాగవతం ఎలా గొప్పగా ఉంటుందంటే, పరీక్షిత్ రాజేంద్రుడు అడుగుతాడు, స్వామి ఓ శుకయోగి, నేను చిన్నతనంలో ఒక కథ విన్నా, ఆ కథ ఇలాగుందని పెద్దలు అన్నారు, దాన్ని నువ్వు పరిపూర్తిగా చెప్పవయ్యా అంటే వెంటనే చెప్పేస్తా అని చెప్పేవాడు కాదు శుకయోగి. ఆయన మహోత్కృష్టమైనటువంటి సమాధిలోకి వెళ్ళిపోయేవాడు. ఆ సమాధిలోకి వెళ్ళిపోయి ఆ కథలంతా చెప్పేవాడండి. ఆ కథంతా ముగిసిన తరువాత మళ్ళా అదే సమాధి స్థితిలో మౌనంగా ఉండిపోయేవాడు శుకయోగి. ఈయనేంట్రా మాట్లాడడం మానేశాడని పరీక్షిత్తు కళ్ళు తెరిచి చూసి, అయ్యో ఈయన సమాధిలోకి వెళ్ళాడు అని వెంటనే, స్వామి నా చిన్నతనంలో ఒక కథ విన్నా, ఆ కథను మరలా చెప్పండి అంటే అప్పుడు శుకయోగి, రే నాయనా, నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర, లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రంబు తచ్చరణాఖ్యాన విష్ణుధ్యాన పరాయంబులై శ్రీ సంధానములై మునీశ్వరవచో జేగీయమానంబులై చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల మిత్రంబులు సన్మిత్రంబులు మునిగణవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. పరమపావనుడైనటువంటి పరంధాముడైన సర్వపాప సంహారకుడైన మోక్షప్రదాత అయినటువంటి వాసుదేవుని యొక్క దివ్యమైన కథ అడుగుతున్నావురా, నేను చెప్తా అని మళ్ళా సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమాధిలో మళ్ళా నిలిచిపోతే మళ్ళా ఈయన ప్రశ్న అడిగేవాడు. ఒక్కటి యోచన చెయ్యండి, 6 రోజులు ఇలా జరిగిందండి. 6 రోజులు. 7వ రోజు ఇటువంటి రాత్రి సమయంలో ఆ శుకయోగి వారు సమాధిలో కథా శ్రవణాన్ని, కథను చెప్పేదాన్ని నిలిపేశారండి. ఇంకా ఏవైనా ప్రశ్న వస్తుందేమో అని పరీక్షిత్ రాజేంద్రుడు కూడా మాట్లాడనటువంటి మౌనములేకి వెళ్ళిపోయాడండి. శుకయోగి ఏంట్రా ఎవరు మాట్లాడడం లేదే అని సమాధి నుండి బయటికి వచ్చాడండి. ఆ పరీక్షిత్ రాజేంద్రుణ్ణి చూశాడండి. చాలా విచిత్రం, అప్పటికే పాము కాటు వేసి వెళ్ళిపోయింది. పరీక్షిత్ రాజేంద్రుణ్ణి చూశాడండి. చూశాడంతే, మరు మాట్లాడలే. ఒక నిజమైనటువంటి సద్గురువు ఎలా ఉంటాడు చూడండి, ఏం మాట్లాడలే, ఒక ఆశీర్వచనం పలకల, అటూ ఇటూ చూడలే. పరీక్షిత్ రాజేంద్రుడు మోక్షానికి వెళ్ళాడని మనస్సులో అనుకొని పైకి లేచి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరు మాట్లాడలే, ఏం మాట్లాడలే. 6 రోజులు
ఈయన మాట్లాడేవాడు, ఆయన సమాధిలోకి వెళ్ళేవాడు, కథ చెప్పేవాడు. 7వ రోజు ఆయన సమాధిలో ఉండిపోయాడు. పరీక్షిత్ రాజేంద్రుడు శుకయోగి ఏం మాట్లాడుకోకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడండి. ఒక ఆశీర్వచనం పలకల, ఒక మాట మాట్లాడల, ఒక చూపు చూడల, ఏవీలా, ఒక గురుదక్షిణ అడగల. 7 రోజులు చెప్పాడే, ఒక గురుదక్షిణ అడగలేదండి. పైకి లేచాడు, వెళ్ళిపోయాడు. ఆ పరీక్షిత్ రాజేంద్రుని పాము కాటేసినా దేహము కింద పడలేదు. దానికి కారణమేమి? ఆ మహోత్కృష్టమైనటువంటి షట్చక్ర భేదమై ఆ సహస్రార మహాపద్మ కమలములో జీవాత్మ పరమాత్మలేకి ఐక్యమైపోయాడు. మోక్షం వచ్చింది. తాతగారు అన్నారు, రే నాయనా, ప్రతి మనిషికి ఇబ్బంది పెట్టేదేదో తెలుసా అండి? పరీక్షిత్ రాజేంద్రుడు కూడా ఎందుకు ఇబ్బంది పడ్డాడో తెలుసా? మనసు చూపు గాలి అన్నారు. మనసు, రెండోది చూపు, మూడోది గాలి. ఈ 3 ఎప్పుడైతే దాని యొక్క హద్దు దాటిపోతుందో వాడు కలి ప్రభావానికి లోనైతాడు. కానీ 7 రోజులు భాగవతం విన్న తరువాత పరీక్షిత్ రాజేంద్రుడు ఎలా ఉన్నాడయ్యా అన్నారు. మనసు చూపు గాలి మరల నీయక ఒక్క గడియ నిలిపిన తదియ వెన్నెలవును, మరి 2 గడియలకు మలినమంతయు విడచి షష్ఠి చంద్రుని కలలు చెలుగుచుండు, 3 గడియల మీద మూర్తి కళలకు ఒక్క పాతిక తక్కువై ప్రబలచుండు, 4 గడియల మీద నక్షత్రములు పుట్టి పూర్ణచంద్ర కళలు తేజరిల్లు, అట్టి చందురు వెన్నెలలో హరిగురుండు మలుగుచున్నాడు పగలొత్తి మలుగు విధము, అమరనారేగణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవర పురవిహారా. పరీక్షిత్ రాజేంద్రుడు మోక్షాన్ని ఎలా పొందాడు? వేదవ్యాసుల వారు రాయలేదండి, అతని కలం ముందుకు వెళ్ళలేదండి, మోక్షాన్ని పొందాడని మాత్రమే చెప్పారు. పోతన్న గారు కూడా అనవరతమైన దివ్య సమాధి యోగ స్థితిలో విష్ణురాతడు చేరెను విష్ణుపదమున్నని ఆ విష్ణు పదాన్ని చేరాడని రాశారండి. తాతగారు ఆ మోక్షము ఎలా చేరాడు అనేటువంటి క్రమాన్ని రచన చేశారండి. ఎలా ఉంది? ఆ పరీక్షిత్ రాజేంద్రుడండి ఇంతసేపు విన్నాడు కదా, ఆ విన్నటువంటి ఆ కృష్ణతత్వం, ఆ భాగవత ఆవేశం లోపల తనలో జీర్ణమైపోయి నిలబడిపోయి తాను దేహము కాదు, తాను ఆత్మస్వరూపమనేటువంటి జ్ఞానములో ఉన్నాడట. ఎలా? మనసు చూపు గాలి మరలనీయక ఒక్క గడియ నిలిపిన తదియ వెన్నెలవును. మనస్సు ఇది సామాన్యంగా ఇక్కడ కూర్చుంటే ఇంకెక్కడికో వెళ్తుంది. కానీ భాగవతం విన్న పరీక్షిత్ రాజేంద్రుడి మనస్సు కృష్ణుడి మీద తప్ప ఇంకెక్కడికి వెళ్ళాలి. చూపు అన్నారు. ఈ చూపు చూడండి, ప్రపంచాన్నంతా చూస్తుందండి, కానీ చూడవలసిన పరమాత్ముణ్ణి మాత్రం చూడదు. కానీ భాగవతం విన్న పరీక్షిత్ రాజేంద్రుని చూపుందే, పరమాత్ముడి మీద తప్ప ఇంకొకటి చూపు లేదు. గాలి అన్నారు. ఆ లోపల ప్రాణాయామ ప్రత్యాహార తత్వముతో ఆ ఈశ్వరుణ్ణి లోపల అనుసంధానం చేసి ఆ పరీక్షిత్ రాజేంద్రుడు అట్లా కూర్చొని ఉంటే ఎలా ఉన్నాడయ్యా అంటే తదియ వెన్నెలవును అన్నారు. శుక్లపక్షంలో 3వ రోజు చంద్రుడు చూడండి ఎలా ఉంటాడంటే ఒక చిన్న గీత గీచినట్టు ఉంటాడండి. పరీక్షిత్ రాజేంద్రుడికి భాగవతం 3 రోజులు వినేటప్పటికీ జ్ఞానం ఎలా ఉందయ్యా అన్నారు. ఆ తదియ చంద్రుడి రేఖ, ఊరికే ఒక లైన్ అంటామే, అలా ఉందట లోపల అతని స్థితి. మరి 2 గడియలకు మలినమంతయు విడచి, ఇంకా చూడండి అక్కడి నుండి 2 గడియలకు సరిగా ఆ మనస్సులో పేరుకొని పోయినటువంటి మలినమంతా, పాపము పుణ్యము ధర్మము అధర్మము జ్ఞానము అజ్ఞానము అవైదికము అన్నీ వెళ్ళిపోయాయండి. షష్ఠి చంద్రుని కళలు చెలుగుచుండు. శుక్లపక్షంలో 6వ రోజు చంద్రుడు చూడండి ఇంకాస్త అట్లా పెద్దగా అవుతాడండి. అలా వెలిగిపోతున్నాడట పరీక్షిత్ రాజేంద్రుడు. చూడండి
అక్కడి నుండి 3 గడియల మీద మూర్తి కళలకు ఒక్క పాతిక తక్కువై ప్రబలచుండు. అక్కడి నుండి 6వ రోజు వచ్చిందండి. 6వ రోజు వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడు అని అంటే, చతుర్దశి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో, చతుర్దశి చంద్రుడు వెలిగిపోతూ ఉంటాడు. కానీ పౌర్ణమి రోజు ఉన్నటువంటి సంపూర్ణమైన కళలున్నాయే, ఆ కళలు ఉండవు చంద్రుడిలో, ఆ కళలు ఉండవు. కాబట్టి చూడండి, ఆ చతుర్దశి చంద్రుడు ఉన్నట్టున్నాడట. అది అయిన తరువాత 4 గడియల మీద నక్షత్రములు పుట్టి, ఆ 7వ రోజు చూడండి, నక్షత్రములు పుట్టి జ్ఞానము సంపూర్ణంగా వచ్చి, ఆ పూర్ణమైనటువంటి పౌర్ణమి నాటి చంద్రుని యొక్క వెన్నెల ఎలాగుంటుందో ఆ వెన్నెల కాంతిలో ఎలా ఉన్నాడయ్యా అన్నారు. అట్టి చంద్రుని వెలుగులోన హరిగురుండు. పరీక్షిత్ రాజేంద్రునికి గురు ఉపదేశమైంది, హరి అనుగ్రహం కలిగిందండి. ఆ హరిగురుండు వెలుగుచున్నాడు పగలొత్తి వెలుగు విధము. ఆ ప్రదోష వేళలో, ఆ రాత్రి వేళలో ఆ సూర్యుని కాంతిలాగా వెలిగిపోతూ ఉన్నాడట. చూడండి, మోక్షం ఎలాగొచ్చిందని పరీక్షిత్ రాజేంద్రుడికి ఎంత గొప్పగా విశేషంగా అనుగ్రహించారండి. అటువంటి మోక్షాన్ని పరీక్షిత్ రాజేంద్రుడు పొంది ఆ సహస్రారములో జీవాత్మ పరమాత్ముడిలోకి ఐక్యమైంది 7 రోజుల్లో. బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవితమంతా 7 రోజులు ఉందండి. ఎవరికైనా జీవితమంతా 7 రోజులే, 8వ రోజు లేదు. మీరు ఎప్పుడు పుట్టారని ఎవరైనా అడిగారనుకోండి, ఆదివారం నుండి శనివారం లోపలే చెప్పాలి. ఎప్పుడు పొయ్యారు అని ఎవరైనా అడిగారనుకోండి, ఆదివారం నుండి శనివారమే. మన జీవితంలో 7 రోజులు ఉన్నాయి తప్ప 8వ రోజు మన జీవితానికి లేదు. అందుకనే వేదవ్యాసుల వారు ఈ భాగవతాన్ని ఎలా ప్రారంభం చేశారో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. జన్మాద్యస్య యథాన్వయో ఇతరత స్టార్తేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయయాది కవయే ముహ్యంతి యస్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. జన్మాద్యస్య యథాన్వయో ఇతరతాశ్చార్తేష్వభిఘ్న స్వరాట్. ప్రతి ఒక్కరికి జన్మ ఉంది. వేదవ్యాసుల వారు అన్నారు, నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలుసారా అని అడిగారు ఆయన. తెలీదు స్వామి అని అంటే, నువ్వు వెనకటి జన్మలో చచ్చావురా, అందుకని ఇప్పుడు పుట్టావురా నాయన అని అన్నారు. ఆ వెనకటి జన్మలో ఆ చావు గూర్చి ఇందాక చూడండి, ధర్మాధికారి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. రే నాయన, నీ జన్మ నీ చేతిలో లేదురా, నీ చావు నీ చేతిలో ఉంది. చూడండి, వాడి చావు పరీక్షిత్ రాజు చేతిలో ఉందండి. దానికి మంచి డిజైన్ వేసుకున్నాడు 7 రోజుల్లో, కాబట్టి ముక్తి వచ్చిందండి. వేదవ్యాసుల వారు అన్నారు, జన్మాద్యస్య యథాన్వయో ఇతరత. వెనకటి జన్మలో చచ్చావు కాబట్టి మళ్ళా పుట్టావు. కాబట్టి ఈ ఎందుకు పుట్టావో ఎందుకు చస్తున్నావో నీకు తెలుసుకోవాలని ఉందా జీవితంలో? లేదండి నాకు తెలుసుకోవాలని లేదు అని అనుకోండి, అలాగైతే ఇంకో జన్మ వస్తుందన్నారు. రానివ్వు అన్నారు. రానివ్వు అనంటే ఇలాగే మళ్ళా సుసంపన్నుడై ఐశ్వర్యవంతుడై 3 పొద్దులు భోజనం దొరుకుతూ బాగా వస్త్రాలు దొరుకుతూ అష్టలక్ష్మి సంపన్నుడై ఉంటావని అనుకున్నావా? కుక్క అవుతావు, పందె అవుతావు, చెట్టు అవుతావు, పుట్ట అవుతావు, గుట్ట అవుతావు, బల్లె అవుతావు, పందె అవుతావు, ఏవైతావు నీకు తెలియనివి చాలా అయిపోతావు. చెప్పు, అవుతావా? అమ్మమ్మో కష్టమండి, వద్దండి. జన్మాద్యస్య యథాన్వయో. వేదవ్యాస భాగవతంలో మొట్టమొదటి శ్లోకం ఇది. ఇతరతశ్చార్తేష్వభిఘ్నస్వరాట్. అభిఘ్నులైన వాళ్ళు, గొప్పవాళ్ళు ఏం చేస్తారు అని అంటే, అయ్యయ్యో ఈ జనన మరణాలు వద్దయ్యా, దీని ద్వారా నేనేవైనా పొందాలి కాబట్టి స్వభిఘ్నస్వరాట్, ఈ లోకముల్ని సృష్టి స్థితి లయములు చేస్తున్నటువంటి ఆ పరంధాముని యొక్క పాదములను నేను చింత చేస్తాను అని అనుకుంటే, తేనే బ్రహ్మహృదా యయాది కవయే ముహ్యంతి యస్సూరయః. రే నాయనా, ఈ ఆలోచన నీకు ఇప్పుడు వచ్చింది కాదురా, నా సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మగారికి వచ్చింది.
బ్రహ్మగారు కళ్ళు తెరిచి చూసిన తరువాత మహా అంధకారములో ఉండి భయపడ్డాడు. భయపడుతూ 1,000,000 సంవత్సరములు తపస్సు చేస్తే అప్పుడు నేను ప్రత్యక్షమై వాడికి ఈ భాగవతాన్ని ఉపదేశం చేశా. ఆ భాగవతాన్ని అర్థం చేసుకొని తదనంతరం ఈ సృష్టిని చేశాడు. యాది కవయే. భాగవతానికి మొట్టమొదటి కవి పండితుడు ఎవరయ్యా అన్నారు. సాక్షాత్తు మహావిష్ణువే. మహావిష్ణువే మొట్టమొదటిసారి ఉపదేశం చేశాడు ఈ భాగవతాన్ని. ముహ్యంతి యస్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా. 3 వర్గాలున్నాయండి. దాన్ని ధర్మము, అర్థము, కామము అని అన్నారు. ఈ ధర్మముందే లౌకికమైన ధర్మాలు ఎన్నో ఉన్నాయి. కాదు, భాగవత ధర్మాన్ని యోచన చేయి కాస్త. అర్థముంది, సంపాదన ఎన్నో ఉంది, కానీ పుణ్య సంపాదన అనేదాన్ని చేయి మొట్టమొదటిగా. కామముంది, ఏవేవో కామిస్తూ ఉన్నావు, నశ్వరమైనవి, అశాశ్వతమైనవి, సృష్టిలో తొలగిపోయేదాన్నంతా కామిస్తూ ఉన్నావు. కాదు, శాశ్వతమైనటువంటి పరమాత్ముణ్ణి కామించు. చూడండి, ఎవరైతే ధర్మాన్ని భాగవత ధర్మంగా, అర్థాన్ని పుణ్య అర్థంగా, కామాన్ని భగవత్కామంగా మార్చుకుంటారో వాడికి 4వది ఈశ్వరుడిస్తాడయ్యా. అదే మోక్షం. ముహ్యంతి యస్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా. ఏం చెయ్యాలన్నారు? ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం అన్నారు. ఎక్కడా తిరగకు, ఏం చెయ్యకు, అది ఇది అని వ్యాపకం పెట్టుకోకు. నిరస్త కుహకం, నిరంతరం సత్యం పరం ధీమహి. భాగవత సప్తాహం ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ సత్యం పరం ధీమహి దీనివల్ల వచ్చిందండి. మీరు ఇది లెక్క ఏంటి? సత్యం పరం ధీమహి 7 అక్షరాలు ఉంటాయి. 7 అక్షరాలకు 7 రోజులు భాగవతం. ఏమి? పరమాత్ముడు సత్యమని తెలుసుకో. పరమాత్ముడు సత్యమని తెలుసుకున్న తర్వాత పరమాత్ముడి జ్ఞానమే నన్ను రక్షిస్తుంది అనుకో, ధీమహి. అదే పరతత్వం అనుకో, అదే మోక్షము. పరమాత్ముడు తప్ప వేరేదేమి జీవితంలో లేదు. సత్యం పరం ధీమహి అని అన్నారండి. వేదవ్యాసుల వారు ఇలా ప్రారంభం చేశారు భాగవతాన్ని. అక్కడి నుండి చూడండి, పోతన్న గారి దగ్గరికి వచ్చింది భాగవతం. ఆయనేమన్నారంటే, రే నాయనా, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. ఒక చింత బయలుదేరింది మనస్సులో. ఏమి? వయస్సు ఉడిగిపోతూ ఉంది, ఇంత సంసారం చూశా, ఇంత వ్యవస్థ చూశా, ఇంత సంస్థలో నాకు పెద్ద పేరు వచ్చిందనుకున్నా, నేను గొప్పవాణ్ణి అనుకున్నా, అందరూ నాకు మర్యాదిస్తున్నారు అనుకున్నా, నేను పండితుడు అనుకున్నా, నేను పామరుడు అనుకున్నా, నేను ఏవేవో అనుకున్నా, అనుకున్నాను కానీ దేవుణ్ణి మాత్రం అనుకోలే. ఈ భగవత్ చింతన అనేటువంటి చింత ఎప్పుడు నీలో బయలుదేరిందో, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. ఆ చింత నీలో బయలుదేరినప్పుడు ఎవరి గూర్చి ఆలోచించాలి? లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగనా భింబకున్. రే నాయనా, అలవోకగా, ఆటగా, లీలగా, కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత లోపల సృష్టి స్థితి లయము అని అట్లా చిటిక కొట్టినట్టు చేసేస్తూ ఉన్నాడే. వాడు నీకు నాకు కానరానటువంటి సుదూర ప్రాంతంలో ఉన్నాడే. వాణ్ణి అర్థం చేసుకుంటే వాడు నీలోనే ఉన్నాడే. ఇటువంటి పరమాత్ముడైన పరంధాముణ్ణి, శాశ్వతమైనటువంటి పుట్టు చావు లేనటువంటి స్థితిని ఇవ్వడానికి నేను ఈ భాగవతాన్ని రచన చేస్తూ ఉన్నా. భాగవత రచనానికి మూలమేమయ్యా అన్నారు? జనన మరణ రాహిత్యం. దానికని శ్రీకైవల్యం అని అన్నారండి. చూడండి, ఆ భాగవతంలో మొట్టమొదటి పద్యం పోతన్న గారు రాశారు. తాతగారి దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు తాతగారు ఏం చేయాలి? ఈ 2 సారాన్ని రాయాలి. ఆయన పైన పెద్ద జవాబారి ఏంటంటే వేదవ్యాస హృదయాన్ని,
పోతన్న గారి తత్వాన్ని, తాతగారి యోగాన్ని, ఈ మూడు కలిపి రాయాలి తాతగారు. తాతగారు అన్నారు, శ్రీరామ శ్రీరామ శ్రీరామయనుచును ఏ వేళ మదిలోన వెదుకుచున్నా, గోపాల గోపాల గోపాలయనుచును చిత్తంబు నీ మీద చేర్చియున్నా, కమలాక్ష 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 యనుచును చూట్కులు నీ మూర్తి చూచుచున్నా, పరమాత్మ 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 యనుచును పట్టుగా నీ స్మరణ పట్టియున్నా, తల్లి తండ్రి దాత దైవమనుచు నమ్మినాడను భక్తుల సొమ్ము నీవే, అమరనారేగణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవరపుర విహారా. అయ్యయ్యో, వేదవ్యాసులు మహావేదాంతాన్ని చెప్పేశారు, పోతన్న గారేదో శాశ్వత కైవల్యం అది ఇది అంటున్నారు అని ఎవరైనా భక్తులు తబ్బిబ్బి పడిపోయి నాకేమో భయం అవుతుంది, నాకేం తెలియదు అని అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అప్పుడు వచ్చారండి తాతగారు. రే నాయనా, భయపడొద్దురా, ఇక్కడ కూర్చో, నేను చెప్పిస్తాను రా, నీకు కూర్చో. ఏం తెలుసా? శ్రీరామ 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 అను, ఊరికే అది అంటూ ఉండు. ఫస్ట్ శ్రీరామ 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 అని అంటూ ఉన్నాడండి. ఏంటండి ఒకే రామనామమా? ఏంట్రా నీకు ఇబ్బంది అయింది? అలాగైతే పంచే గోపాల 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 అన్నాడు. అలా గోపాలనామని చెప్తూ అది నీకు ఇబ్బంది అయిందా? కమలాక్ష కమలాక్ష కమలాక్ష. అది వద్దా? పరమాత్మ పరమాత్మ పరమాత్మ. అర్థమైందండి. ఏమర్థమైందయ్యా? తాతగారి రచనా వైభవం గమనించండి. శ్రీరామ 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 యనుచు. ఎందుకండి 3 మార్లు? ఏం ఛందస్సు లోపమవుతుందనే? కాదండి. రే నాయనా, పరమాత్ముని ఊరికే పట్టుకోకు. నువ్వు ఊరికే నేను ప్రతిరోజు పూజ చేస్తూ ఉన్నా, నేను జపం చేస్తా, మాలలు 100 తిప్పేస్తా కాదురా నాయన. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. శ్రీరామ అంటే మనస్సు, శ్రీరామ అనంటో వాక్కు, శ్రీరామ అంటే కాయము. మనోవాక్కు కాయము త్రికరణ శుద్ధిగా పట్టుకుంటే పరమాత్ముని, లేకపోతే పట్టుకో. అందుకని చూడండి 3 మార్లు అన్నారండి నామం. శ్రీరామ శ్రీరామ శ్రీరామయనుచు ఏ వేళ నీ స్మరణ మరుగుచుండు. ఆ శ్రీరామ 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 అంటూ ఊరికే కూర్చోకు అని అన్నారు తాతగారు. ఏం చెయ్యాలయ్యా అన్నారు? వెతకాలట పరమాత్ముని. చూడండి, ఆ వెతకడం ఏమిటో తెలుసా అండి? దాన్నే ధ్యానం అన్నారు. ధ్యానానికి ఎవ్వరి నిర్వచనం మీకు అర్థం కాకపోవచ్చు. తాతగారి నిర్వచనం ఏంటో తెలుసా? ధ్యానం అంటే నువ్వు కళ్ళు మూసుకో అది ఇది చేయమని తాతగారు చెప్పలే. ధ్యానము అని అంటే ఆ పరమాత్ముణ్ణి వెతుకుట, ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. శ్రీరామ శ్రీరామ శ్రీరామయనుచు ఏ వేళ నిన్ను వెదుకుచున్నా, అది ధ్యానమట. అలా వెతుకుతూ 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 గోపాల గోపాల గోపాలయనుచు చిత్తంబు నీ మీద చేర్చియున్నా. అలా పరమాత్ముణ్ణి వెతుక్కుంటూ 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 వెళ్ళి ఈ లోపల ఉన్నటువంటి చిత్తముందే ఆ పరమాత్ముని యందు అనుసంధానం చేయాలట. ఈ అనుసంధానం చేయడాన్నే యోగ భాషలో ఏమంటారా తెలుసా అండి? ధ్యానము తర్వాత ధారణ అన్నారు. ధారణ అంటే అర్థమేమి? మరువక ఉండుట, అది నీలో నిలుపుట. నువ్వు ఊరికే ఇప్పుడేదో ఉన్నావు, భాగవతం విన్నావు కాబట్టి భగవన్నామం కాదు, నిరంతరం నిత్యం. తాతగారే అన్నారే, భామసంగము వేళ భక్షించు శుభవేళ బాటను చనువేళ బహుచింత వేళ ఊరుకుండడి వేళ ఉల్లాసపడవేళ జననమ, అన్ని వేళల్లో సర్వకాల సర్వావస్థల యందు పరమాత్ముని దివ్యనామం పట్టుకో, వదలకు. కమలాక్ష కమలాక్ష కమలాక్షయనుచు
చూట్కులు నీ మూర్తి చూచుచున్నా. ఇప్పుడు పరమాత్ముణ్ణి వెతుక్కుంటూ ఉన్నావు ధ్యానము, పరమాత్మున్నే స్మరణ చేస్తున్నావు ధారణ. ఇప్పుడు ఈ ధారణ సమాధవ్వాలి అనంటే నీ చిత్తము, నీ చూపు పరమాత్ముడి పైన తప్ప ఇంకొకరిని చూడవద్దు. ఆ కమలాక్షుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఆ యోగము చేత దర్శించవయ్యా. అప్పుడేమన్నారు? పరమాత్మ పరమాత్మ పరమాత్మయనుచు పట్టుక నీ స్మరణ పట్టియున్నా. పరమాత్మ అనేటువంటి ఆ నామాన్ని ఎప్పుడు పట్టుకోవాలి అనంటే, రే నాయన ఎప్పుడు పట్టుకోకూడదో అడుగు అన్నారు. అసలు వదలకూడదురా భగవన్నామాన్ని, ఇప్పుడు చేసి కాసేపు వదిలేయడం భగవన్నామం కాదు. ఆ నిరంతర 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 సుఖములో, దుఃఖములో, రాగములో, ద్వేషములో నీలో దుర్మార్గమైన మనఃప్రవృత్తి ఉన్నా నువ్వు భగవన్నామాన్ని వదలకపోతే అదేమన్నారు? అదే మోక్షం. చూడండి, మొట్టమొదటి పద్యంలో తాతగారు ఏమన్నారంటే, నువ్వు తప్పిపు పడుకోకురా, ఆ రామనామ జపం చెయ్యి. అలా చేస్తూ ఉంటే నీకు ధ్యానమవుతుంది, ధారణ అవుతుంది, సమాధి అవుతుంది, తద్వారా నీకు మోక్షం వస్తుంది. ఎందుకు? అప్పుడు నీకు అర్థమవుతుంది, రే నాయనా, నేను చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారే, వీళ్ళు ఈ జన్మకు మాత్రమే తల్లిదండ్రులు. వెనకటి జన్మలో ఎవరో, ఆ వెనకటి జన్మలో ఎవరో, ఆ వెనకటి జన్మలో ఎవరో నాకు తెలియదయ్యా. కాబట్టి నిజమైనటువంటి తల్లిదండ్రులు ఎవరన్నారు? నిజమైనటువంటి మనకు మూల పురుషుడు, మన ఋషి ఎవరో తెలుసా అండి? మనమందరము కూడా కశ్యప ప్రజాపతి సంతానం. మీరు కానీ, నేను కానీ, ప్రపంచములో ఉన్న చీమ కానీ, దోమ కానీ అన్నీ కశ్యప ప్రజాపతి సంతానం. ఆ కశ్యప ప్రజాపతి ఎవరి సంతానమయ్యా అన్నారు? మరీచి సంతానం. ఆ మరీచి ఎవరి కొడుకయ్యా అన్నారు? బ్రహ్మగారి సంతానం. ఆ బ్రహ్మ ఎవరి కొడుకయ్యా అన్నారు? సాక్షాత్తు మహావిష్ణువు సంతానం. ఇప్పుడు నిజమైన తండ్రి ఎవరు మనకు? ఆ పరంధాముడైన నారాయణుడు తండ్రి. కాబట్టి తల్లి, తండ్రి, దాత, దైవమనుచు తల్లైనా తండ్రైనా పరమాత్మ. తాత్కాలికంగా ఈ జన్మలో కొంతమంది ఉన్నారు, వారికి నమస్కారం, కానీ శాశ్వతంగా నా తల్లిదండ్రులు నువ్వేనయ్యా. కాబట్టి అటువంటి నిన్ను నేను మరిచిపోవడంలా నా జీవితంలో. ఎందుకో తెలుసా? నేను నీ సొమ్ము అన్నారండి తాతగారు. నేను నీ సొమ్మునయ్యా, నన్ను జాస్త భద్రంగా చూసుకోవయ్యా. చూడండి, ఆర్తులై భక్తులై ఎవరైనా దగ్గరికి వస్తే ఒక గురువైనటువంటి వారు ఎలా కూర్చోబెట్టారో గమనించండి. అందుకనే తాతగారు రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవా రామ శ్రీనారాయణ అన్నటువంటిది ఇచ్చారు. ఏమిది మహామంత్రం? ఇది ఎలా మహామంత్రం అయ్యింది అని మీలో ఏవైనా అనిపిస్తే మీరు ఒకే పని చేయండి. దాని కింద చరణాలున్నాయి. రామరామ ముకుంద మాధవ అనేది పల్లవి, దాని కింద చరణాలున్నాయి. ఆ చరణాలు మీరు గమనిస్తే ఇది ఎందుకు మహామంత్రమైందో మీకు తెలుస్తుందండి. మూటి మీదను మోహమిడుచుట 5 8 అణుచుట ఆది అంత్యము అరసి చూచుట ఆనందయోగి నారాయణ. ఈ జీవితంలో పుత్రుల చేత, భార్యల చేత, ధనము చేత మనిషి లౌకికంగా పడి నొగిలిపోతున్నాడట. మూటి మీదను మోహమిడుచుట. ఫస్ట్ నువ్వు ఆ 3 మీద మోహం వదలరా అన్నారు. సరేనండి వదిలేశాను అని అన్నారు. 5 8 అణుచుట. ఆ 5 పంచేంద్రియముల యొక్క పరిపాకముందే, ఆ ఇంద్రియ లౌల్యత్యముందే, దాన్ని వదిలేయరా అన్నారు. వదిలేశానండి అన్నారు. 8 అణుచుట. ఆ 8 విధములైనటువంటి అహంకారాలుందే, దాన్ని అణిచేయి, తొక్కేయి, పైకి లేవకూడదు అది. అప్పుడు ఏం తెలుస్తుంది నాకు? ఆది అంత్యము అరసి చూచుట. ఆది లేదు, అంత్యం లేదు అంటే జననం లేదు, మరణము లేదు. నా అజ్ఞానమే జననము, నా జ్ఞానమే మరణము, మోక్షము.
కాబట్టి జనన మరణ ప్రవాహాల్లో నేను పడిపోతున్నానయ్యా, ఇంద్రియాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయ్యా, ఈ అష్టకుంజరములు అష్టమదములు నన్ను బాధ పెడుతున్నాయ్యా, ఇబ్బంది పడిపోతున్నానయ్యా అని ఎవరైనా అనుకొని వస్తే అప్పుడు తాతగారు అన్నారు, రే నాయన భయపడకు, రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ. ఆ రామరామ ముకుంద మాధవ చేసేయి, నీకు ఇబ్బంది ఉండదు. తాతగారు వరకవి జ్ఞాపకం పెట్టుకోండి. ఎలా అండి వరకవి? కనిపెట్టడం ఎలా? తాతగారు వరకవి అనంటే కనిపెట్టడం ఎలా? ఒక మాట అన్నారండి తాతగారు, కావు కావు మటంచు వచ్చిన కాకదనుజుని బ్రోచిన ఎంత కరుణర నందనందన అమర శ్రీనారాయణ. ఒక్క చిన్న మార్పాటు చేయొచ్చు దీంట్లో, కానీ తాతగారు ఆ మార్పాటు చేయలే. కావు కావు మటంచు వచ్చిన కాకదనుజుని ఏమన్నారు? బ్రోచిన. బ్రోచిన ఏంటండి? బ్రోచాడా? కాపాడా? కావు కావు మటంచు వచ్చిన కాకదనుజుని చంపినా. చంపినా అనొచ్చా? తాతగారు అన్నారు, పరమాత్ముడు ఎందుకు చంపుతాడరా? నువ్వు అనుకుంటున్నావు చంపుతాడని. పరమాత్ముడు ఎవరిని సంహరించడు, పరమాత్ముడు అందరినీ సంస్కరిస్తాడు అని అన్నారు. పరమాత్ముడు చంపడు. చూడండి సహజ కవిత్వం. ఆ వరకవిత్వం ఎలా వచ్చిందో తెలుసా? కావు కావు మటంచు వచ్చిన, కావు 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 అని ఒక అసురుడు వచ్చాడు. ఎవరు వాడు? కాకాసురుడు. ఆ కాకాసురుడు వచ్చి సీతమ్మను ఇబ్బంది పెడుతూ ఉంటే శ్రీరామచంద్రుడు ఒక దర్భ పుల్ల తీసి అభిమంత్రించి వేశాడండి. వేస్తే ఆ కాకి లోకాలంతా తిరిగింది, రామబాణానికి తిరుగులే. తిరిగొచ్చి రాముణ్ణి శరణు వేడితే సరే ఏదో ఒక కన్ను తీసి పంపించేశాడు. సరే ఏది చేసినా కూడా ఆ ఆయుధం కొట్టింది కదా. మళ్ళా తాతగారు అన్నారు, బ్రోచినా. బ్రోచుకున్నావు కదయ్యా, కాపాడాడు కదయ్యా. చూడండి తాతగారు అక్కడ వేశారండి మాయ. ఏమో తెలుసా? రే నాయన నువ్వేమంటున్నావంటే కావు కావు మటంచు వచ్చిన అంటే కావు కావు అనుకుంటూ ఎగురుకుంటూ వచ్చింది అని అనుకున్నావు. నేను అందుకనిలే కావు కావని. ఆ కాకి కావు కావు అనుకొని వచ్చిందట. ఏమి కావు? ఈ జన్మ నేను నాది కావు, ఈ శరీరము నావి కావు, ఈ అహంకారము నావి కావు, ఈ జన్మ నావి కావు అని. కావు కావు అంటే పరమాత్మ, ఇవేవి నావి కావయ్యా, నాదైనటువంటి వాడవు నీవయ్యా, నువ్వు నన్ను రక్షిస్తావయ్యా. అందుకనే పరమాత్ముడు సంహరించకుండా ఎంత వేదాంతం చెప్పిందిరా. కావు కావు ఇవేవి శాశ్వతం కావు, శాశ్వతమైనది నేనే అనుకుంటూ నా దగ్గరికి వచ్చింది కాబట్టి బ్రోచినా, దాన్ని కాపాడాడయ్యా. ఎంత కరుణర నందనందన అమర శ్రీనారాయణ. ఎంత కరుణయ్యా. అయ్యో పరమాత్మ, సంహరించడానికి వచ్చిన దాన్ని కాపాడావా? ఇప్పుడు అలాగైతే నాకు నీ కరుణ కావాలి, నీ దయ కావాలి, నీ అనుగ్రహం కావాలి అని అంటే రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ. ఆ రామరామ ముకుంద మాధవ అనేది మంత్రమని చెప్పడానికి కింద చరణములు పట్టుకుంటే చాలండి. ఆ చరణములు పట్టుకుంటే అవి ఎలా మంత్రమని తెలుస్తుందో, తాతగారి చరణములు పట్టుకుంటే మనకు ఆ మోక్షం అనేది తెలుస్తుంది, స్వతసిద్ధం. ఒక చిన్న విచారం చెప్పి ఈ ఉపన్యాసాన్ని నేను ఉపసంహరిస్తా. ఒక చిన్న విచారం. ఈ భాగవతం అది వేదవ్యాస ప్రణీతమైన, పోతన్న గారి ప్రణీతమైన, తాతగారి ప్రణీతమైనటువంటి అమరనారాయణ శతకమైన ఇంత అద్భుతంగా ఇంత విశేషంగా ఎందుకు ప్రచారమై ప్రసిద్ధికెక్కింది? ఒక్కటే కారణం అండి. ఈ 3 గ్రంథాలలోనూ భగవత్ ప్రమేయం ఉందండి. భగవత్ ప్రమేయం అంటే భగవంతుని యొక్క ఇంటర్ఫియరెన్స్. భగవంతుడు ఈ 3 గ్రంథాల్లో కల్పించుకున్నాడు తనకు తానొచ్చి. వేదవ్యాసుల వారు భాగవతాన్నంతా రచన చేశారండి. ఆ 10వ స్కందంలో ఉత్తర భాగంలో గోపికల యొక్క భ్రమర గీతాన్ని రాయాలని వేదవ్యాసుల వారు వచ్చారు.
అంటే ఆ గోపికల యొక్క విరహ గీతం. వాళ్లకు కృష్ణుణ్ణి చూడకోకుండా విరహం వచ్చిందండి. ఆ విరహం వచ్చేటప్పటికీ తట్టుకోలేక వాళ్ళు ఆ కృష్ణుణ్ణి ప్రార్థన చేశారండి. అక్కడ వ్యాసుని యొక్క గంట ముందుకు వెళ్ళలే. ఆ గోపికలు నిరంతరం ఆ కృష్ణ స్మరణలో తన్మయత్వం చెందిన వాళ్ళు, వాళ్ళ విరహాన్ని రచన చేయడానికి నేనెంతటి వాణ్ణయ్యా అని ఆ గంటం పక్కన పెట్టి పడుకుంటే పొద్దున లేచే వాళ్లకు కృష్ణ పరమాత్ముడు వాళ్ళ విరహాన్ని రచన చేశాడండి. కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం దివ్యమంగళం ధామసుందరం అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ గోపికల యొక్క విరహ గీతాన్ని రచన చేశారట. పొద్దున లేచి వేదవ్యాసుల వారు చూసుకుంటే, అరే ఇదేంట్రా, రాత్రి పడుకుంటే ఈ భావన వచ్చింది, ఇలా ఇది ఎక్కడికి వచ్చింది అన్నారు. కృష్ణుడు వచ్చి చెప్పాడు, రే నాయన నీకు తెలియదది, నాకు తెలుసు వాళ్ళ బాధ ఏమో, నేను రాశాను, నువ్వు ప్రచారం చేసుకో అన్నాడు. పరమాత్ముడు కల్పించుకున్నాడు. భాగవతంలో గజేంద్ర మోక్షంలో పోతన్న గారి కలం నడుస్తూ ఉంది. గజేంద్రుడి ప్రార్థన అయ్యింది. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ తావుల్ దప్పెను మూర్ఛ వచ్చెను డెస్సెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపదగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. పరమాత్మ శక్తి వెళ్ళిపోతుంది, మూర్ఛ వస్తుంది, పడిపోతూ ఉన్నా, నా తల తిరుగుతుంది, ఇంక అయిపోయింది నా పని, ఇదే నా చివరి ప్రార్థన అని పడిపోతే, ఇప్పుడు ఇంతసేపు గజేంద్రుడు చేసిన ప్రార్థన వైకుంఠానికి వెళ్ళింది. ఇప్పుడు ఈ పద్యం రాయాలి. పోతన్న గారికి మొదటో భాగం వచ్చింది. అల వైకుంఠపురంబులో అన్నాడు. ఈయన వైకుంఠం చూశాడా పాపం? లోపల తపన ఉంది, ఆ వైకుంఠం ఎలా ఉందిరా, ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడురా వైకుంఠంలో, ఇది నాకేం గుర్తు రావడం లేదే అని ఆ రోజంతా అల వైకుంఠపురంబులో అల వైకుంఠపురంబులో అల వైకుంఠపురంబులో అన్నాడు. జ్ఞాపకానికి రాలే. తన కూతురు దగ్గరికి తాడపత్రాలు ఇచ్చి ఇదెందుకో జ్ఞాపకం రావడం లేదని రాముడి దేవాలయం దగ్గరికి వెళ్ళాడండి. వంటమిట్టెలో ఆ రాముడి దేవాలయం దగ్గర కూర్చొని, రామా ఎందుకయ్యా ఈ వైకుంఠం అంటే ఎలా ఉందయ్యా, నాకు తెలియడం లేదయ్యా అని ప్రార్థన చేస్తూ స్వామి దగ్గర ఏడిస్తే, శ్రీరామచంద్రుడు పోతన్న గారి వేషంలో పోతన్న గారి ఇంటికి వచ్చారండి. కూతురు వచ్చింది, ఏం నాన్నగారు వచ్చారు, పద్యం వచ్చింది రాసేస్తా పదా అన్నారు. అవునా తీసుకోండి అన్నారు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందారవనంతరామృత సరః ప్రాంతేందుకాంతోపలో పల పర్యంక ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అని కుయ్యాలించి సంభ్రంభియై. ఇక్కడ రాస్తున్నాడండి శ్రీరామచంద్రుడు. అక్కడ పోతన్న గారికి బుద్ధిలో వచ్చేసిందట. వెంటనే లేచొచ్చాడు పోతన్న గారు. శారదా ఆయన కూతుర్ని పిలిచారు. వచ్చిందమ్మా పద్యం రాసేస్తాం పదా. అదేమండి నాన్నగారు ఇప్పుడే వచ్చి రాసిపోయారు కదా అన్నారు. నేనెక్కడ రాశానమ్మా, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చి. లేదండి నాన్నగారు మీరు రాశారన్న. ఇది ఏం రాశాను చూపి అన్నారు. చూపించారు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుద. అబ్బా అమ్మా, పద్యం నేను రాయలేదు తల్లి, నా పరితాపాన్ని చూసి శ్రీరామచంద్రుడు వచ్చి రాశాడమ్మా. అమ్మా నా రూపములో శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నావు, నీ జన్మ ధన్యమయ్యిందని పొంగిపోయాడండి. పోతన్న గారి భాగవతంలో శ్రీరామచంద్రుడి యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉంది. అమర నారేగణ శతకం వచ్చింది. తాతగారి పద్య వైభవం నడుస్తూ ఉంది. 23వ సీస పద్యం వచ్చింది. ఆ 23వ సీస పద్యం వచ్చినప్పుడు తాతగారిని పరమాత్ముడు అనుగ్రహించారండి. రే నాయన ఎంత త్యాగం చేస్తున్నావయ్యా నీ జీవితాన్ని, రాబోయేటువంటి ప్రజలు భక్తులు నిరంతరం క్షేమంగా ఉండాలని ఈ గ్రంథాన్ని రచన చేస్తూ ఉన్నావా నాయనా, నా తనయా. ఈ అమర నారేగణ శతకాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవడైనా స్పృశించి ఇందులోని పద్యములు ఎవడైనా చదివిన పద్యములు ఎవడైనా అర్థం చేసుకున్నా, ఒకవేళ చెప్తున్నప్పుడు విన్నా, తద్వారా వాడికి అనవరతమైనటువంటి మహామోక్ష పదవిని
నేను ఇస్తా ఈ యొక్క పద్యముల ద్వారా అని చెప్పి తాతగారి కలము యొక్క ప్రమేయము లేకుండా ఆ పరమాత్ముడి కలం నడిచిందండి. ఎలా అనుగ్రహిస్తావయ్యా? రావణుని తమ్ముని రాజు చేసిన ఎట్లు, అర్కసుతునికి అభయమిచ్చినట్లు, ఆంజనేయుని మీద అతి ప్రేమ ఉన్నట్లు, అక్రూర భక్తునికి అభయమిచ్చినట్లు. చూడండి, తాతగారి కలం పక్కనికి వెళ్ళి పరమాత్ముడి కలం నడిచిందండి. ఏమి? రావణుని తమ్ముని రాజు చేసిన ఎట్లు, అర్కసుతునికి అభయమిచ్చినట్లు, ఆంజనేయుని మీద అతి ప్రేమ ఉన్నట్లు, అక్రూర భక్తుని ఆదరించిన ఎట్లు, మొరబెట్టుకున్న ఆఖరినిగాచిన ఎట్లు, మొరబెట్టుకున్న ఆఖరినిగాచిన ఎట్లు, ఎదుకులంబెల్ల ఈడేర్చినట్లు, అమరేంద్ర తనయునికి ఆత్మ తెలిపిన ఎట్లు, ప్రహ్లాదునికి ప్రసన్నమైన ఎట్లు, వేగ ప్రత్యక్షమైరమ్ము ఎవరు దిక్కు, భక్తజన పోష వైకుంఠ విట్టలేశ, అమరనారేగణాచ్యుత హరిముకుంద, కలుష సంహార కైవర పురవిహారే. నాయనా, ఎవరైతే ఈ అమరనారేగణ శతకాన్ని వదలకోకుండా చదువుతారో, ఎవరు భక్తితో ఏ పద్యం చదవకపోయినా ఈ ఒక్క పద్యాన్ని పట్టుకుంటారో, వాళ్లను ఎలా కాచుకుంటానంటే నా యొక్క అవతారం ఎలా వచ్చిందో చూసుకో. రావణుని తమ్ముని రాజు చేసిన ఎట్లు అనుకున్నాడా విభీషణుడు ఏ రోజైనా రాజైతానని? కానీ పరమాత్ముడు వచ్చి రావణుణ్ణి చంపి ఆ విభీషణుణ్ణి అగ్రపట్టణము పైన కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి అనుగ్రహించాడే, అలాగనుగ్రహిస్తా ఈ అమరనారాయణ శతకము ద్వారా. రావణుని తమ్ముని రాజు చేసిన ఎట్లు, అర్కసుతునికి అభయమిచ్చినట్లు. అర్కుడంటే సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కుమారుడైనటువంటి సుగ్రీవుడు పరమాత్మ ఈ వాలి చేత ఇబ్బంది పడుతున్నానయ్యా అంటే, నేనున్నాను నువ్వు భయపడకు అని చెప్పి ఆ చెట్టు చాటు నుండి ఆ వాలిని భంజించి ఆ సుగ్రీవుణ్ణి కాపాడుకున్నాడే. అలాగ అమరనారేగణ శతకాన్ని ఎవరైతే చదువుతారో పరమాత్ముడు ఆ రీతి వాళ్లను కాపాడుకుంటాడంటండి. అర్కసుతునికి అభయమిచ్చినట్లు, ఆంజనేయుని మీద అతి ప్రేమ ఉన్నట్లు. రామాయణం అంతా అయిపోయిందండి. పరమాత్ముడు పట్టాభిషిక్తుడయ్యాడు శ్రీరామచంద్రుడు. అందరూ వెళ్ళిపోవలసి వచ్చింది. ఆంజనేయుడు కూడా వెళ్ళిపోవలసి వచ్చిందండి. ఆంజనేయ వెళ్తావా? రాముడు అన్నాడు, వెళ్ళిరావయ్యా. హనుమంతుడు అన్నాడు, స్వామి వెళ్ళిరా అంటున్నావు, ఈ వియోగం ఏంటో నాకు అర్థం కావడంలే. సరే వెళ్తున్నానయ్యా, వెళ్ళు, పర్వాలే, చూసుకుందాం, మళ్ళా కలుద్దాం అని అన్నాడట శ్రీరామచంద్రుడు. హనుమంతుడు కూడా వచ్చిన దారికి సుంకం లేదని బయలుదేరి మళ్ళీ ఋష్యమూక పర్వతానికి వచ్చాడండి. అక్కడంతా వానరులంతా చేరారట. ఏంటయ్యా ఇంతమంది వానరులు చేరారే అని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ శ్రీరామచంద్రుడు వచ్చి కూర్చున్నాడట. అదేంటి స్వామి నువ్వెక్కడొచ్చావంటే, ఏమోనయ్యా, నన్ను వదలకోకుండా నువ్వు, నిన్ను వదలకోకుండా నేను ఉండలేమయ్యా. ఈ జీవాత్మ పరమాత్మ సంయోగం ఉందే, దీన్ని వేరు చేసే వాళ్ళు ఎవరు లేరయ్యా అని ఆ శ్రీరామచంద్రుడు ఆంజనేయుడి మీద ఎటువంటి ప్రేమను చూపించాడో ఈ అమరనారేగణ శతకాన్ని చదివితే పరమాత్ముడు మన మీద అంత ప్రేమను చూపిస్తాడంటండి. ఆంజనేయుడి మీద అతి ప్రేమ ఉన్నట్టు, అక్రూర భక్తుని ఆదరించిన ఎట్లు. కంసుణ్ణి చంపడానికి వెళ్తూ ఉంటే ఆ కంస మంత్రి అయినటువంటి అక్రూరుడు వచ్చి పరంధాముడైన వాసుదేవుడు వస్తున్నాడు అని చెప్పి ఆ యొక్క మథురా నగరమంతా దొర్లాడంటండి. దొర్లితే కంస వధ తరువాత ఆ అక్రూరుణ్ణి పిలిచి మోక్షాన్ని ప్రసాదించాడు పరమాత్మ. అక్రూర భక్తుణ్ణి ఆదరించిన ఎట్లు, శత్రువు యొక్క ఇంటికొచ్చి శత్రు సంహారం తర్వాత ఆ శత్రువు దగ్గర పనిచేసిన వాడికి కూడా మోక్షమిచ్చినట్టు, నువ్వు ఎంత సంసార తాపత్రయముల్లో పడి తిరుగుతూ ఉన్నా పొద్దున లేచి దేవుడి దగ్గర కూర్చుని ఒక్క పువ్వు నీ చేతిలో పట్టుకొని ఈ పద్యమును చెప్పి ఆ పరమాత్ముడి దగ్గర ఒక పుష్పం పెట్టావా, అక్రూరుణ్ణి ఆదరించినట్టు నిన్ను నిరంతరం ఆదరిస్తాడు పరమాత్మ. కాదు, మొరబెట్టుకున్న ఆ కరినిగాచిన ఎట్లు.
ఎక్కడో త్రికూటాచల పర్వతమా, ఏనుగా, మాట్లాడలేదా, మడుగులేకొచ్చిందా, మొసలొచ్చి పట్టుకుందా, 10 లక్షల ఆడ ఏనుగులా, ఒక్క ఏనుగొచ్చి కాపాడలేదా, దానికి పరమాత్మ జ్ఞానం వచ్చిందా, తొండం పైకెత్తి అరిచిందా, అరవగానే లక్ష్మీదేవికి కూడా చెప్పకోకుండా, శంఖచక్రములు కూడా ధరించకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడా ఏనుగుని. ఆ గజరాజును ఎందుకు కాపాడాడో అమర నారేగణ శతకాన్ని చదివితే అందుకు మనల్ని కాపాడుతాడు. మొరబెట్టుకున్న ఆ కరిని గాచిన ఎట్లు, యదుకులంబెల్ల ఈడేర్చినట్లు. ఆ యాదువులంతా ఏం భక్తి పెట్టుకున్నారండి పరమాత్ముడి పైన? భక్తి పెట్టుకున్నారా? లేదండి. కృష్ణ పరమాత్మ మా మామ, కృష్ణ పరమాత్మ మా అన్న, మా చిన్నాన్న, మా పెదనాన్న, తాత, తండ్రి అని ఇలాగ సంబంధం పెట్టుకున్నటువంటి పుణ్యానికి పరమాత్ముడు పుట్టినటువంటి కులంలో వాళ్ళు పుట్టారు అని ఆ వంశాన్నంతా పావనం చేసినట్టు ఈ అమర నారేగణ శతకంలో ఒక్క పద్యం అర్థం చేసుకుంటే వాడి వంశం తరిస్తుందండి. మీరు కాదు, మీ పిల్లలు కాదు, మీ వంశం తరిస్తుంది. తాతగారికి అభయం ఇచ్చారు పరమాత్ముడు. చూడండి, యదుకులంబెల్ల ఈడేర్చినట్లు. లేదయ్యా, ఈ అమర నారేగణ శతకం అర్థం చేసుకున్నావనుకో, ఇందులో ఒక్క పద్యం నీ మస్తిష్కంలోకి వెళ్ళిందనుకో, అమరేంద్ర తనుయునికి ఆత్మ తెలిపిన ఎట్లు. ఆ అమరేంద్రుడంటే ఇంద్రుడు. ఇంద్రుడు అంశమైనటువంటి అర్జునుడికి అంతమంది ఉన్నారే, ధర్మరాజున్నాడే ధర్మమూర్తి, అతనికి ఎందుకు చెప్పలేదండి భగవద్గీత? భీముడున్నాడే, నకులుడున్నాడే, సహదేవుడున్నాడే, ఎవరికి చెప్పలేదే? వద్దు, వీళ్ళందరికీ పెద్దవాడు భీష్మ పితామహుడున్నాడే, భగవద్గీత చెప్పలేదండి. ఏరి కోరి ఎంచుకొని ఆ అర్జునుణ్ణి పిలిచి, రే నాయనా, నువ్వు నా శిష్యుడివిరా, నేను జగద్గురువునిరా, నువ్వు నా భక్తుడివిరా అని ఆ 18 అధ్యాయముల భగవద్గీత చెప్పి అర్జునుణ్ణి జ్ఞానం వైపు నడిపించినట్టుగా ఈ యొక్క భాగవతాన్ని పట్టుకున్నటువంటి వాళ్లను పరమాత్ముడు ఆ మోక్ష మార్గం వైపు నడిపించేస్తాడండి. అదేనా ప్రహ్లాదునికి ప్రసన్నమైన ఎట్లు. 5 సంవత్సరాల పిల్లవాడండి, తండ్రి పెట్టిన సమస్తమైన కష్టాలు స్వీకరించాడండి. పొడవండ్రా అంటే పొడిచాడండి, తండ్రి గారిని ఏమనలేదండి. తన్ను నిశాచరల్ పొడువగా ఆ రాక్షస కుమారుండు, ఓ పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ దీనశరణ్య, ఓ ఆప్తరక్షకాయనుచు. ఆ శూలాలు పెట్టి పొడుస్తూ ఉంటే, రక్తం కారిపోతూ ఉంటే అయ్యో అమ్మా నొప్పి అని అనలేదట. ఓ పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ పక్షివాహన, ఓ వాసుదేవ, ఓ పరంధామ అని అరుస్తూ ఉన్నాడటండి. ఈ విశ్వాన్ని మరిచిపోయి ఆ పరమాత్ముణ్ణి పట్టుకున్నాడే, ఆ పరమాత్ముణ్ణి పట్టుకున్న ప్రహ్లాదుడికే తెలియని విధాన స్తంభములో నృసింహాకృతి దాల్చి ఎలాగ కాపాడాడో, ఈ అమర నారేగణ శతకాన్ని ఎవరైతే చదువుతారో, అర్థం చేసుకుంటారో, అందులో నిమగ్నమవుతారో, ప్రహ్లాదునికి ప్రత్యక్షమైనట్టు మనము జీవితంలో చనిపోయేంత లోపల సద్గురు రూపంలో పరమాత్ముడు ప్రత్యక్షమయ్యి తీరుతాడు అని. వేగర ప్రత్యక్షమైరమ్ము దిక్కులేరు. ఎవరయ్యా నాకు దిక్కు? ఆ పరమాత్ముడు. అందుకనే వైకుంఠం నుండి వచ్చి రాశానని చెప్పడానికి భక్తజన పోష వైకుంఠ విఠలేశ, భక్తుల్ని కాపాడడానికి నేనున్నానయ్యా అని చెప్పడానికి అమర నారేగణ శతకంలో 23వ సీస పద్యంలో పరమాత్ముడు కల్పించుకొని ఒక పద్యాన్ని రచన చేశాడండి. అమర నారేగణాచ్యుత హరి ముకుంద కలుష సంహార కైవర పురవిహారా. అందుకనే ఈ గ్రంథాలు గొప్పవయ్యాయి. పరమాత్ముని యొక్క పరికల్పన ఉంది. ఆ పరమాత్ముని యొక్క పరికల్పన చేత ఈ గ్రంథాలు శాశ్వతమైపోయాయి, ఇవి ఎటర్నల్, ఎప్పుడు నిలిచిపోయాయి. అటువంటి గొప్ప గ్రంథాన్ని తాతగారు 110 సీస పద్యాల్లో భాగవత సారంగా రచన చేశారండి. దాన్ని మనం 7 రోజులు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సమయం ఏముందండి, సమయం వస్తుందండి, పోతుంది. తాతగారు అన్నారు, రే నాయనా
నీకింతంతా జ్ఞానం కలగలేదు అని నువ్వు ఎక్కడన్నా ముభావం చెందకు. తాతగారండి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, తాతగారు ఎప్పుడూ అజ్ఞానుల పక్షం. ఆయన జ్ఞానుల్ని కేర్ చెయ్యలేదు. ఆయన అజ్ఞానుల పక్షం. ఫెయిల్ అయ్యేవాడిని పాస్ చేయించాలి, అందుకొచ్చారు తాతగారు. ఫెయిల్ అయ్యేవాడిని పాస్ చేయించాలండి, అందుకొచ్చారండి. అందుకనే ఇంతంతా వేదాంతం చెప్తే వీడేవైనా పక్కన వెళ్ళిపోతాడేమో అని తాతగారండి ఎంత టెక్నికల్గా అక్కడక్కడ మాట మార్చేస్తాడంటే బహుమాయకారుడు ఆయన. ఎటువంటి మాట మార్చేస్తాడంటే, ఆయన మీరేమనుకోండి, సంబంధ జనములు చేరి అందు అమనస్కులైన వారు మెరసి పరమ పావనమైన ప్రణవము పలుకుబళ్ళను వినుచు వీనులను పాదతీర్థ ప్రసాదము పంచామృతము సాపాడినప్పుడే తిరుమంత్రము జీవనము పావనము ఈ దినము. వెళ్ళిపోకురా సంబంధ జనములు చేరి. కాస్త అందరూ చేరుతారు చూడు, సత్సంగం అనేమో అంటామే, అక్కడ వెళ్ళు, నువ్వు వెళ్ళు. సరే వెళ్ళాను, మీరు చెప్పారుగా వెళ్ళా, ఇప్పుడు వెళ్తే ఏమవుతుందన్నారు. అందు అమనస్కులైన వారు మెరసి. అక్కడ కొంతమంది అమనస్కులు మహానుభావులు యోగులుంటారయ్యా. సరే ఉన్నారు, ఏమి నువ్వేం చెయ్యకు. పరమ పావనమైన ప్రణవము, ఆ ప్రణవార్థమైనటువంటి తత్వయోగ మహా సారాన్ని వాళ్ళు చెప్తూ ఉంటే పలుకుబళ్ళను వినుచు వీనులను పదే 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 అటూ ఇటూ నీ యొక్క శ్రవణ శక్తిని పోనీక ఆ ప్రణవ శక్తి, ఆ ప్రణవనాదము, ఆ ప్రణవ ఆనందం, ఆ ప్రణవము యొక్క అంతరార్థమైన స్వరూపం కథారూపంలో గురువు చెప్తూ ఉంటే దాన్ని వినవయ్యా చాలు. సరేనండి విన్నాను, విన్నావా, ఇంకా వేరే ఏం చేయకు. పాదతీర్థ ప్రసాదము పంచామృతము సాపాడినప్పుడే. నువ్వేం గురుదక్ష నీకు, వేరే ఏం చేయకు. అక్కడ తీర్థప్రసాదాలు ఇస్తారుగా, పంచామృతం ఇస్తారు, ఆ పరమాత్ముని పాదతీర్థం ఇస్తాడు, అది తీసుకో, ఆ ప్రసాదం తిను, ఇంటికి వెళ్ళు, మళ్ళా రేపొచ్చి ఇదే పంచి. నువ్వు ఇలా పదే 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 చేస్తూ ఉంటే ఏమవుతుంది అన్నారు. సారథి పురుషాకారితో మెలిగితే పరమ పదవి స్వాధీనమగురా. సారథి అంటే అర్జునుడు, అంటే జీవాత్మ, పరమాత్మ. పురుషాకారి అంటే అర్జునుడు, జీవాత్మ. జీవాత్ముడు పరమాత్ముడి దగ్గర వెళితే భక్తి, పరమాత్ముడు జీవాత్ముడి దగ్గరికి వస్తే ముక్తి. ఆ పరమాత్ముడు నీ దగ్గరికి వచ్చేటువంటి రోజు ఒక రోజు వస్తుందయ్యా. అంతవరకు ఏం చెయ్యి, పాదతీర్థ ప్రసాదము పంచామృతము సహపాడినప్పుడే తిరుమంత్రము జీవనము పావనము ఈ దినము. ఈ దినమే పావనం. ఏ దినం? షష్ఠి అష్టమి సప్తమి నవమి కాదు. ఏ రోజు భాగవతం విన్నారో, ఏ రోజు భగవంతుణ్ణి పట్టుకున్నారో ఆ రోజు పరమపావనమైన దినమురా అని తాతగారు భాగవత తత్వాన్ని మనకు ఆదర్శంగా చెప్పారండి. దాన్ని 7 రోజుల పాటు మనము ఇక్కడ విశేషమైనటువంటి ఆఖ్యానములతో మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ధర్మాధికారి గారి యొక్క పరిపూర్ణమైన వదాన్యత, వారి యాజమాన్యం, వారి అధ్యక్షత, వారు దీన్ని ప్రసారం చెయ్యాలని ఆయన, ఇది 10 మందికి అర్థం అవ్వాలి. ఆ 10 మంది వినడానికి వస్తే ఎవరైనా ఒక్కరైనా వింటే తద్వారా వారి జన్మ చరితార్థం అవుతుంది అనేటువంటి ఒక భావనతో తాతగారి 300 సంవత్సరముల జయంతిని నిమిత్తం పెట్టుకుని ఈ మహోత్కృష్టమైనటువంటి కార్యములు ఏర్పాటు చేశారండి. ఇవి వదిలి ఎన్నో కార్యాలు ఉన్నాయి వారికి, కానీ అవన్నీ పక్కన పెట్టి ఇది ప్రధానమైనటువంటి కార్యంగా ధర్మాధికారి గారు ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రవచనాన్ని, ఆశీర్వచనం, నా 6 రోజుల యొక్క బలం ఏమి అనంటే, మొదటో రోజు ఆ ఆది దంపతులు వచ్చి ఇక్కడ కూర్చొని వారి యొక్క ప్రసంగం చేత అనుగ్రహించి ఇంకా ఇదంతా బాగా సుభిక్షంగా జరుగుతుందని చెప్పి వెళ్ళడమే 6 రోజులు భాగవతం నాకు బలం. అది వారి యొక్క పరిపూర్ణమైనటువంటి వదాన్యత అటువంటిది. ఎక్కడో ఇక్కడి నుండి 60 కిలోమీటర్లు దూరం ఒక కుగ్రామం, మా ఊరు ఆదినారాయణ కొండ. అక్కడ పుట్టినటువంటి ఈ జీవికి
వారితో ఒక సహవాసం, ఒక సాంగత్యం, వారు పక్కలో కూర్చొని పెట్టుకొని మాట్లాడడం ఈ జన్మకు ఒక సార్థక్యం వహించినట్టు. వారి యొక్క ప్రేమ ఎటువంటిది అని అంటే మాతాపితృల ప్రేమ అండి. ఒక 20 సంవత్సరాలుగా వారి గృహానికి పౌరోహిత్యం చేయడానికి వెళ్ళి నా జన్మకు నేను ఏం అర్థం చేసుకున్నానంటే వారి ప్రేమ ఎంత గొప్పదంటే, పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్తే ధర్మాధికారి గారు కూర్చొని ఉంటారండి. పిలుస్తారు ఆయన. పిలిచినప్పుడండి అంతకుముందు ఎంతో వ్యవహారికమైన ఒత్తడంలో ఉంటారు ఆయన. మాబోటి వాళ్ళని ఎవరైనా చూస్తే వెంటనే అవన్నీ పక్కన పెట్టేసి, అప్ప అమరనారాయణ శతకంలో ఈ పద్యం చూశారా మీరు ఈరోజు అని వెంటనే ఇంత స్ట్రెస్సు, ఇంత ఇదంతా వెళ్ళిపోయి వెంటనే తాతగారి దగ్గరికి వచ్చేస్తారండి. అదొకటే కాదు, వారి ప్రేమ ఎటువంటిది అని అంటే, వారి దగ్గర వెళ్ళి కూర్చుంటే, చూడండప్ప మీకు ఇంకా వయస్సు చిన్నది, మీరు ఎంతో చేయవలసి ఉంది, కాబట్టి మీరు ఆరోగ్యం బాగా కాపాడుకోవాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు రాత్రి భోజనం చేయడం మానేసేయండి. మీరు రాత్రి భోజనం చేయకండి, ఆరోగ్యం బాగా కాపాడుకోండి. ఎందుకు? జ్ఞానప్రసారం కలగాలి, కాబట్టి ఆరోగ్యం చూసుకోండి అని అంటారండి ఆయన. అక్కడి నుండి లేచి వెంటనే దేవుడి ఇంట్లో అమ్మగారు ఉంటారు. అక్కడికి వచ్చాను అనుకోండి, వెంటనే ఆమె కూడా ఉభయ కుశల ప్రశ్న అడిగి, తల్లి కదండి ఎట్లయినా, ఆమె ఏమంటుందో తెలుసా? స్వామి బాగా భోంచేయండి స్వామి, బాగా నెయ్యి గియ్యి బాగా తినండి స్వామి, ఎందుకో ఈ మధ్యలో కొంచెం సన్నమైనారు స్వామి, కొద్దిగా ఆరోగ్యం చూసుకోండి స్వామి, కొంచెం ఆ బాదాం పౌడర్ అవి ఇవి చేసిస్తానని ఆ పౌడర్లు గీడర్లు కూడా చేసిస్తుంటారండి. స్వామి ఆరోగ్యం బాగా తినండి అని. ఏమనాలండి వారిద్దరి ప్రేమకు? ఈ జీవి జన్మ ఎత్తిన దానికి అటువంటి మహనీయుల యొక్క సహవాసం కలగడం ఈ జన్మకు సార్థక్యం తప్ప ఇంకా వేరే మనం చెయ్యగలిగింది ఏముందండి వారికి. అందుకనే వారి మాట ఏదైనా వస్తే, పువ్వప్ప గారు ఎలాగ తాతగారికి లాకేత్వం ఇవ్వరు దాకును కొమ్మలు అని అన్నట్టుగా, లేదు అని అనుకోకుండా వారి ఆజ్ఞను పాలించడమే ఒక కర్తవ్యం. వారికి నేను ఇచ్చేటువంటి రుణప్రజ్ఞ తప్ప ఇంక జీవితంలో పెద్దగా నేను ఇచ్చుకునేది లేదండి. వారు అనుకుంటే నాకన్నా ఇంకా పెద్ద పెద్ద మహనీయులు ఎంతమందో ఉన్నారండి, వారిని పిలిపించి చేయించగలరండి. వారి హోదా అటువంటిది. అయితే ఈ జీవి పైన వాళ్లకున్నటువంటి ప్రేమ, వీడు కూడా కాస్త ఏదో ముక్తి పథంలో వెళ్ళాలి అని నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఈ భాగవతం చెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి నా శిరస్సు తాతించి నేను వారికి ప్రాంజలిబంధకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ, వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి తాతగారండి. తాతగారు ఆయన తాత అంటే ఒకటే అర్థమండి. తా అంటే తాను తరిస్తూ, తా అంటే తన్ను నమ్ముకున్న వాళ్ళని తరింపజేసేటువంటి వాడు అని ఆయన తాత అనంటే అర్థం. అటువంటి తాతగారి యొక్క మధురమైన దివ్యమైన అనుగ్రహం, ఆ పోతనామాత్యుని వేదవ్యాసుల కృప, సద్గురువు యొక్క పరిపూర్ణమైన ఆశీర్వచనం అండి ఈ భాగవత సప్తాహం ప్రారంభమైంది. ఈరోజు చేసినటువంటి ప్రవచనాన్ని ఈ సన్నిధిలో ప్రధానమూర్తి అయినటువంటి గణపతి యొక్క చరణారవిందములకు, సద్గురువులైనటువంటి యోగి నారేగణ యతీంద్రుల దివ్య చరణారవిందములకు, వేదవ్యాసుల చరణారవిందములకు, పోతనామాత్యుని చరణారవిందములకు సమర్పణ చేస్తూ ఈ నా ఉపన్యాసాన్ని ఇంతటితో ఉపసంహరిస్తూ, రేపటి రోజున మరలా 6:30కు కలుసుకుంటూ ఒక మహోత్కృష్టమైన కథతో మనం మరలా భాగవతాన్ని చెప్పుకుందామని చెప్తూ, ఈ ఉపన్యాసానికి వచ్చి వారి అనుగ్రహ భాషణాన్ని చేసిన ధర్మాధికారి గారి దంపతులకు పదే పదే నమస్కారం చేస్తూ స్వస్తి. హరణమః పార్వతీపతయే. ఇందిరారమణ గోవింద. సద్గురు తాతగారి పాద పద్మములే గతి గోవింద.